హలో గైస్, ఎలా ఉన్నారు? నేను కేవలం డిజిటల్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో అమ్మి చూడండి 5,92,460 రూపాయలు అనేది ఎర్న్ చేయడం అయితే జరిగింది. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఫ్రీలాన్సింగ్ కోర్స్ అని ఆల్మోస్ట్ 1 గంట వీడియో అనేది మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఫ్రీగా. అయితే దీనికి ఇచ్చే రెస్పాన్స్ అంటే మరీ 10,000 5,000 ఏమి ఇవ్వలేదు, కానీ 1,100 వ్యూస్ అంటే చాలా బాగానే అనిపించింది. ఎందుకంటే నాకు ఒక 10, 20, 30 వ్యూస్ తప్ప ఎక్కువ ఏం రాదు. ఎందుకంటే ఇది బేసిక్గా ఈ ఛానల్ వదిలేసి నేను చాలా డేస్ అయిపోతుంది. డేస్ కాదు, ఇయర్స్ అయిపోతుంది. అయినా సరే దీనికి రెస్పాండ్ ఇచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ కూడా. అయితే నెక్స్ట్ మనము స్టార్ట్ చేసిన డే 1 నుండి, డే 1 కాకపోయినా కనీసము ఫస్ట్ వీక్ నుండి మనం ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే మాత్రం అత్యద్భుతమైన విషయము. మీరు ఎంతమంది డ్రాప్ షిప్పింగ్ వినే ఉంటారు, అందులో చాలా రిస్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మితే మాత్రం మనము చాలా ఈజీగా ప్రాఫిట్ అనేది చాలా హై రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఏంటి సరే డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మి అంటే? డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే నేను అడిగాను ఆన్లైన్ కోర్సెస్ కానీ, మినీ కోర్సెస్, ఈ లెర్నింగ్ ప్రొడక్ట్స్ కానీ, అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్, ఏవో ట్రైనింగ్స్ రిలేటెడ్గా కానీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ బుక్స్ కానీ చిన్న గైడ్స్ కూడా మనం తయారు చేయొచ్చు. ఓకే, అయితే నేను స్టెప్ బై స్టెప్ వివరంగా నేను మీకు ఇది ఫ్రీగా నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఈ బుక్స్ అంతేకాదు, టెంప్లెట్స్ మనం అమ్మచ్చు. అంటే డిజిటల్, మీకు ఒక డౌట్ ఉంటుంది కదా సార్, డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఏంటి అనేది నేను చెప్తున్నాను. కోర్సెస్ అయినా సరే డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ ఈ లెర్నింగ్ ప్రొడక్ట్స్ ఏవి రిలేటెడ్గా ఉంటాయి అవన్నీ కూడా మనం ఈ డిజిటల్ ప్రొడక్ట్స్లోకి వస్తాయి. అలానే ఈ బుక్స్ కూడా, అలానే గైడ్స్ కూడా, అలానే టెంప్లెట్స్, రిసోర్సెస్, ఆడియో ప్రొడక్ట్ అంటే మెడిటేషన్ మ్యూజిక్స్, బ్యాక్గ్రౌండ్ ప్యాక్స్, వాయిస్ ఓవర్ ప్యాక్స్, పాడ్కాస్ట్ ఎపిసోడ్స్, అలానే వీడియో ప్రోడక్ట్ రిలేటెడ్గా అంటే స్టాక్ ఫుటేజెస్, వీడియో ఎడిటింగ్ ప్రీసెట్స్ అన్నీ లట్స్ కొన్ని ఉంటాయి. ట్యూటోరియల్ వీడియోస్, ఇంట్రో అండ్ అవుట్రో, యానిమేషన్ ప్యాక్స్ ఆన్లైన్ అమ్మడం కానీ ఎంతో తెలుసా? 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 300 రూపాయలకి మనం అమ్మచ్చు. నేను 600 రూపాయల ప్రోడక్ట్ కూడా అమ్మాను. అలానే సాఫ్ట్వేర్స్, యాప్స్. ఓకే, ఇంకో విషయం, ఈ ChatGPT ఏదైతే ఉందో ఇలాంటి టూల్స్ కూడా మనం ఆన్లైన్లో అమ్మచ్చు. క్యాన్వా చాలామంది అమ్ముతున్నారు కదా, క్యాన్వా కూడా మనం ఆన్లైన్లో అమ్మచ్చు. ఓకే, అవి ఎలా ఏంటి అనేది వివరంగా అన్నీ కూడా మీకు చెప్తాను. మనం ఏ టూల్స్ అన్నీ కూడా, ఏ టూల్సే కాదు, ఏ టూల్స్ కానీ క్యాన్వా, ఇప్పుడు క్యాన్వా కొనాలంటే 4,000 5,000, బట్ మీరు తక్కువ రేట్కే మీరు అమ్ముకోవచ్చు. అలానే చూడండి సాఫ్ట్వేర్స్, అవే సాఫ్ట్వేర్స్ కానీ, యాప్స్ కానీ, టూల్స్ కానీ, SEO టూల్స్, కంటెంట్ క్రియేషన్, గూగుల్ ఎక్స్టెన్షన్ రిలేటెడ్గా, మొబైల్ యాప్స్ రిలేటెడ్గా. ఓకే, ఇవన్నీ కూడా మెంబర్షిప్స్ కానీ, సబ్స్క్రిప్షన్ కానీ, డిజిటల్ ఆర్ట్స్ కానీ, బిజినెస్ టూల్స్ కానీ, ప్రింటబుల్ ప్రొడక్ట్స్ కానీ, ఓకే, డేటా రీసెర్చ్ రిపోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో ఈజీగా అమ్మచ్చు అనమాట. ఓకే, అండ్ నేను కూడా ఏ టూల్స్ ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు క్యాన్వా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా క్యాన్వా ఉంది, ఇది కొనాలంటే ఆల్మోస్ట్ కొంతమంది 400కి, 300కి, 200 రూపాయలకి అందరూ అమ్ముతున్నారు. కానీ ఇదే మనము 100 రూపాయలకి అమ్మితే, ఓకే, 199 రూపాయలకి అమ్మితే, ఓకేనా? అయితే మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అంటే కొంతమందికి తెలుసు అని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకి మనం డిజిటల్ ప్రోడక్ట్ అంటే ల్యాండింగ్ పేజ్ ఇవన్నీ కూడా ఉండాలని చాలామంది అనుకుంటారు. అంటే వర్డ్ ప్రెస్ అనమాట. ఓకే, అయితే చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో డబ్బులు ఎక్కువ పెట్టేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ల్యాండింగ్ పేజ్ అనేది నాది ఉంది. ఈ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఒక ప్రోడక్ట్, ఇప్పుడు ఏదైనా ఒక క్యాన్వా తీసుకున్నాము, లేకపోతే ఏదైనా ఒక డిజిటల్ ఈబుక్ తీసుకున్నాము, వెయిట్ లాస్ ఎలా అవ్వాలో తగ్గలేని ఒక ఈబుక్ రాసాము అనుకోండి. ఓకే, ఈ బుక్ అనేది మనం అమ్మాలంటే ల్యాండింగ్ పేజ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అయితే ల్యాండింగ్ పేజ్ ఉంటేనే అమ్మగలం అనుకోవడం అనేది రాంగ్ థింగ్, తెలుసా మీకు ఆ విషయము? ఇది చూడండి, ఇలాగ మనము మంచిగా ఫోకస్డ్గా, చాలా అందంగా, యానిమేటెడ్గా, మోడర్న్ లుక్తో మనము ఇలాంటి ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇది చెయ్యాలంటే దీనికి హోస్టింగ్ అండ్ డొమైన్ ఉండాలి. స్టార్టింగ్ స్టేజ్లో డొమైన్ హోస్టింగ్ కొనడం అనేది ఎంత తెలుసా? 7,000, 8,000, 10,000 రూపాయలు అనేది అందరికీ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇది అయిపోతుంది. కానీ ఎలాంటి డబ్బులు పే చేయకుండా మనము ఒక ప్లాట్ఫామ్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటో తెలుసా? దాని పేరే వచ్చేసరికి సూపర్ ప్రొఫైల్. ఇందులో ఆటో DM కూడా ఉంది. చాలామంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసిన వాళ్ళకి, కంటెంట్ క్రియేషన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు కానీ చూసుకున్నట్లయితే, నేను ఏదైతే ఇప్పుడు ఇది నేను ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాను, ఒక సిరీస్ లాగా చేయాలనుకుంటున్నాను. డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా అమ్మాలి, కోర్సెస్ అయినా సరే లేకపోయినా టూల్స్ ఎలా అమ్మాలి, క్యాన్వా టూల్స్ ఎలా అమ్మాలి,
అండ్ చాట్‌జీపీటీ టూల్స్ కూడా ఎలా మనం ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు ఇలాంటివన్నీ కూడా నేను ఇందులో మీకు చెప్పడం జరుగుతుందనమాట. చాలామంది క్రియేటర్స్ ఇది యూజ్ చేస్తారు. అసలు ఇంటర్నేషనల్‌లో అండ్ నేషనల్‌లో అయితే హిందీ వాళ్ళైతే ఈ సూపర్ ప్రొఫైల్ డిజిటల్ ప్రొడక్ట్ అనగానే సూపర్ ప్రొఫైల్, సూపర్ ప్రొఫైల్, సూపర్ ప్రొఫైల్ అంతే. ఓకే. కొంతమంది డబ్బులు ఎక్కువ ఉంటే పర్వాలేదండి. ఓకే. డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం పర్వాలేదు. మీరు ఏదైనా యూజ్ చేసుకో వర్డ్ ప్రెస్‌లో మీరు ఒక 10,000, 15,000 రూపాయలు హ్యాపీగా పెట్టాలనుకున్నా, లేకపోతే 7,000 రూపాయలు పెట్టాలనుకున్నా కూడా మీరు డొమైన్ నేమ్ హోస్టింగ్ తీసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఇష్టమే. నేను దానికి అడ్డు చెప్పను. కానీ స్టార్టింగ్ స్టేజ్‌లో కొంతమంది డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సూపర్ ప్రొఫైల్ అనేది బెనిఫిట్ అనమాట. అయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ మాత్రం ఇచ్చాను. దాని ద్వారా వెళ్ళినట్లయితే కొంత ఏదైతే ఉందో రెవెన్యూ కూడా నాకు షేర్ అవుతుంది. రెవెన్యూ అంటే మీరు ₹1,00,000 సంపాదిస్తే అందులో కొంత డబ్బులు వచ్చేది. అండ్ మీరు ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసినట్లయితే మీకే అర్థమైపోతుందిలేండి. అండ్ నాకు తెలిసి ఒక ₹19 ఇలా వస్తుంది. 19, ₹18 వస్తుంది అంతే. ఓకే. అర్థమైందా? అండ్ ఇది నేను చెప్పాల్సింది. అంటే మీరు స్టార్టింగ్లో ₹10,000 పెట్టడం ఈజీయా? ఓకే. లేదు డొమైన్ హోస్టింగ్ కొంటాం సార్ మేము చేసుకోగలమంటే అది మెసేజ్ చేయండి, నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదు సూపర్ ప్రొఫైల్ అనుకుంటే మాత్రం సూపర్ ప్రొఫైల్లో నేను ఇస్తాను, అది మీరు చేయండి. నేను కంప్లీట్గా ఈ సిరీస్లోని ఎలా చేయాలి, డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా అమ్మాలి, ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నేను మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఈ సిరీస్ ఎవరు మిస్ అవ్వద్దు. ఇది కావాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ నుండి సపోర్ట్ లేకపోయినట్లయితే ఇప్పుడు ఒక కోర్స్ చేశాను, ఏదో నాకు ఇచ్చారు, ఎంతో కొంత ఇచ్చారు, 79, 78 అనుకోండి ఒక లైక్ నాకు తీసిస్తే మీరు ఇచ్చారు, నాకు చాలా హ్యాపీయే. ఓకే. అండ్ అలానే డిజిటల్ ప్రొడక్ట్ రిలేటెడ్గా కూడా మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే కదా చేయగలం. ఎవరు చూడకపోతే ఎందుకు చేసి ఇది నేను ₹10,000 అమ్ముకోవచ్చు, ₹5,000 అమ్ముకోవచ్చు, పోనీ ₹1,000, ₹2,000 కూడా నేను అమ్ముకోవచ్చు. కానీ నేను మీకు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. మీ నుండి నాకు సపోర్ట్ వస్తేనే నేను మీకు ఇది వివరంగా చెప్పగలుగుతాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోస్లో ముందు మీరు ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, ఒక లింక్ ఇస్తాను, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టార్ట్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇది ఇలా రాదు, మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది అది ఓకే. అండ్ నెక్స్ట్ పోనీ మీకు ఒకవేళ అవ్వకపోతే, అవగాహన లేకపోతే వెయిట్ చేయండి. నా లింక్ పైన కామెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేకపోతే నేను నెక్స్ట్ వీడియోస్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి కంప్లీట్గా అన్నీ కూడా మీకు పూర్తి వివరంగా చెప్తాను అనమాట. ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చెప్తా. ఇది ₹2,000, ₹3,000 మళ్ళీ చెప్తున్నాను. ఇది అమ్మచ్చు, కానీ నేను మీకు ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. సరేనా? అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ క్లాస్ వరకు వెయిట్ చేయండి. మీ నుండి సపోర్ట్ వస్తేనే నేను నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లు అనేది చేస్తా. ఓకే. థ్యాంక్ యూ. జై హింద్. హలో గైస్, అందరికీ కూడా డే 2కి స్వాగతం. ఈరోజు మనకి చాలా 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 ఇంపార్టెంట్ విషయం అయితే మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే చాలామంది డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ అయినా సరే, నార్మల్ డ్రాప్ షిప్పింగ్ అయినా సరే చాలా మనీ అనేది కావాలి. దేనికి? హలో గైస్, అందరికీ కూడా డే 2కి స్వాగతం. ఈరోజు మనకి చాలా 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 ఇంపార్టెంట్ విషయం అయితే మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే చాలామంది డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ అయినా సరే, నార్మల్ డ్రాప్ షిప్పింగ్ అయినా సరే చాలా మనీ అనేది కావాలి. దేనికి? వెబ్సైట్ కానీ, డొమైన్ కానీ. ఓకే. అలాంటి విషయాలు ఈరోజు మీకు చెప్తాను. మీరు ఫ్రీగా ఇది డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో డిజిటల్ డ్రాప్ షిప్పింగ్, ఇది మీరు ఓన్గా ఫ్రీగా చేసుకోవచ్చు చక్కగా. ఓకేనా? అలాంటిది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఎలా అంటే మీరు డబ్బులు సంపాదిస్తే పే చేయగలుగుతారు. అంతేనా? అంటే ఇప్పుడు మీరు చాలామంది ఏమంటారు, పలానా కోర్స్ కానీ, పలానా ట్రైనింగ్ కానీ చెయ్యండి, జాయిన్ అవ్వండి అంటే ఏమంటారు మీరు అందరూ కూడా? ఒకసారి చెప్పండి నాకు. ఏమంటారు? మొదట వచ్చేది చాలామంది, సార్ ముందు మాకు డబ్బులు రానివ్వండి సార్, తర్వాత నేను మీకు పే చేస్తాం అంటారనమాట. అంతేనా? అయితే అలాంటి కాన్సెప్ట్లు ఎక్కడ కూడా ఉండవు. కానీ నేను చాలా రీసెర్చ్ చేసి, చాలా అన్నీ కూడా కనుక్కొని, చాలా చేసిన తర్వాత నేను కనుగొన్న కాన్సెప్ట్‌ని, నేను సక్సెస్ అయిన కాన్సెప్ట్‌ని కూడా మీకు చెప్పబోతున్నాను. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు చెప్తాను చూడండి. డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ ఏదైతే ఉందో, లేదా డ్రాప్ షిప్పింగ్ అయినా సరే, ముందుగా మనం చేయాలంటే, డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే అసలు ఏముండాలి చెప్పండి ఒకసారి? డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే ఏం కావాలి మనకి? మొదటగా వచ్చేసరికి వెబ్సైట్. అంతేనా? వెబ్సైట్‌లో ఏముంటాయి? హోస్టింగ్, డొమైన్. అంతేనా? హోస్టింగ్, డొమైన్. అంతే కదా? బేసిక్ ఇదేనా? ఓకే. నార్మల్‌గా అయినా సరే ఇదే ఉండాలి, లేకపోతే ఏదైనా ఇలా ఉండాలి. కానీ ఈ రోజున మీకు చెప్పబోయే కాన్సెప్ట్, మనకి వెబ్సైట్ అవసరం లేదు, డొమైన్ అవసరం లేదు. సరే మరి వెబ్సైట్, డొమైన్ తీసుకోకుండా మనం ఎలా సార్? ఎందుకంటే నేను చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాను. నాకు ప్రతి రూపాయి వాల్యూ కూడా బాగా తెలుసు.
దానికోసమే నేను ఎప్పుడూ కూడా అతి తక్కువ కాస్ట్‌లో ఏమైపోతది, అతి తక్కువ కాస్ట్‌కి మనం ఏం అందించగలమో ది బెస్ట్‌గా అనేదే ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తాను. దానికోసమే నేను కనుగొన్న ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే, మీలో చాలామందికి మేబీ తెలిసుండొచ్చు. బట్ అది ఎలా యూజ్ చేయాలో తెలీదు. అందరికీ తెలుసు. బట్ ఈ కోర్స్‌లో ఎందుకు జాయిన్ అయ్యారు? అంటే కొంతమంది తెలీదనుకోండి. ఎందుకంటే అది ఎలా వాడాలో తెలీదు. అది మీకు చెప్తానులెండి. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే, మీకు ఆ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే సింపుల్. ఓకే. ఏంటి డొమైన్ హోస్టింగ్ కొనవసరం లేదు మనకి. సూపర్ ప్రొఫైల్. ఓకే. కనిపిస్తుందా? సూపర్ ప్రొఫైల్. నేనెప్పుడు స్క్రీన్ షాట్‌లో నేను ఎంత ఎర్న్ చేశాను, అంత ఎర్న్ చేశాను అంటానా? ఇవన్నీ కూడా చాలామంది క్రియేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా చూడండి. ఇలా ఓకే. ఎంత డబ్బులు సంపాదించొచ్చో తెలుసా దీంట్లో? ఎలాంటి డబ్బులు కూడా ఖర్చు చేయకుండా మనం హ్యాపీగా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ. ఓకే. డబ్బులు కూడా కట్టాలి. అది వచ్చిన తర్వాత మీకు చెప్తానులెండి. స్టార్టింగ్‌లో మనకి ఫ్రీగానే తీసుకుందాము. సరేనా? నేను ఈ లింక్ అనేది మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోవద్దు. నేను లింక్ అనేది గ్రూప్‌లో కానీ లేకపోయినట్లయితే ఈ వీడియో డౌన్‌లో కూడా ఇస్తాను. దాంట్లో మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఒకసారి ఇందులో ఓపెన్ అవ్వదు. ఓకే. ఓపెన్ అవ్వదు. ఎర్రర్ ఏదో చూపిస్తుంది మాకు. ఇలా ఓకే. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. వేరే దాంట్లో ఓపెన్ చేస్తాను నేనొకసారి. ఫైర్‌ఫాక్స్. ఓకే. డన్. ఇక్కడ మనకిలా రాగానే మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిపోతుందనమాట ఇలా. ఓకే. నెక్స్ట్ మీరు చేయాల్సిందేంటి గైస్ ఇది నేను చెప్తున్నాను కదా! ఎలాంటి డబ్బులు పే చేయకుండా, ఎలాంటిది పెట్టకుండా కూడా మనకు డబ్బులు రావడం అనేది చాలా గొప్ప విషయము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కూడా అంటే ఇది చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి. బట్ రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. సరేనా? ఏంటి ఇప్పుడు మనకు వచ్చేసింది. ఇక్కడ ఏం చేయాలి? స్టార్ట్ ఫర్ ఫ్రీ పైన మనం క్లిక్ చేసుకోవాలనమాట. ఓకే. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఓకే. ఈ పేరు ఇవ్వాలి, ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్, యూజర్ నేమ్. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నేమ్ గాని, యూట్యూబ్ గాని ఏదో ఒకటి ఉంటది కదా! అవి ఇక్కడ మీరు ఇవ్వాలి ఒకటి. ఓకే. దాని తర్వాత ఏంటని చెప్తాను. ఫస్ట్‌గా ఏంటి నేను నోట్ చేశాను. అంటే వేరే వాళ్ళకి జస్ట్ డమ్మీగా క్రియేట్ చేస్తున్నాను దాన్ని. అండ్ ఇక్కడ క్రియేట్ చేశాను నేను. సారీ. ఇక్కడ కొన్ని చూపించాను. ఇది నేము. జస్ట్ ఇది డమ్మీగా ఓకే. సాగర్ బొంగు. ఓకే. నేమ్ అనేది ఇచ్చేసాను. ఓకే. ఇంక ఇక్కడ ఏంటి ఫోన్ నంబర్ అనేది మనం ఇవ్వాలి. ఫోన్ నంబర్ ఇస్తున్నాను. ఓకే. ఈమెయిల్ అడ్రెస్ కూడా ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఈమెయిల్ అడ్రెస్. యూజర్ నేమ్ యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ ఇవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఇవ్వండి. అందాక నేను ఇన్‌స్టాగ్రామ్ అనేది ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ అనేది ఇచ్చాను. ఓకే. దాని తర్వాత ఏంటి వాట్ యువర్ టాప్ గోల్స్ అనమాట. బిల్డ్ ఆన్‌లైన్ స్టోర్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీది ఎవరు చెప్తే వచ్చారని రికమెండెడ్ బై ఏ ఫ్రెండ్ అని ఇవ్వండి. ఎందుకంటే నేను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. మీకు నచ్చింది ఇవ్వండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ ఏంటది ఈమెయిల్‌కి ఒక ఇది వస్తది. బట్ బికమ్ ఏ సూపర్ ప్రొఫైల్. ఇది మనం హ్మ్. ఇది ఇవ్వండి ఒకసారి. బికమ్ ఏ క్రియేటర్ ఆఫ్ సూపర్ ప్రొఫైల్. కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తది. ఓకే. వెయిట్ ఎ మినిట్. ఇక్కడ ఓటీపీ ఏ డీటెయిల్స్ మాత్రం ఈ స్టెప్స్‌ని క్లియర్‌గా మీరు ఫాలో అవ్వండి. ఓకే. ఇలా అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసింది. హ్మ్. ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి ఇలా అడుగుతుంది మనకి. ఇది జస్ట్ సెంటర్‌ది ఇచ్చేయండి. సౌండ్స్ గుడ్ హౌ మెనీ ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ అని ఉంటుంది. మనకేం ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ లేరు కాబట్టి 0 అనేది ఇచ్చేసాను నేను. ఇక్కడ ఏమి ఇవ్వాలని అడుగుతుంది. సాగర్ బొంగు. మీది ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చేయండి. సరేనా? నేమ్ ఏమి ఇవ్వాలనేది. ఇక్కడ ప్రొఫైల్, పేర్లు ఇవన్నీ ఇచ్చేయవచ్చు. బట్ ఇక్కడికి ఇలా ఉంచండి. ఫినిష్ పైన క్లిక్ చేస్తే గైస్ మన స్టోర్ వచ్చేసింది. ఓకే. డొమైన్ నేమ్ కూడా ఏదో ఒకటి ఇవ్వచ్చు. బట్ అవసరం లేదులెండి. జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ ఏదో ఒకటి. కోచింగ్ అని ఇవ్వండి పోనీ. లేదా డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చేయండి. ఓకే. డన్. అయిపోయింది. మన స్టోర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా నేను చూపిస్తాను కదా! ఎర్నింగ్స్ ఇవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే. ఇది మన స్టోర్. స్టోర్ ఎలా ఉంది ఏంటనేది. బట్ ఇవన్నీ ఇంకా ముందు ముందు చెప్తానులెండి మీకు. ఇక్కడ మన ఎన్ని సేల్స్ అయ్యాయి, ఏంటి ఇక్కడ అన్నీ కూడా చూపిస్తది మనకి. ఒక్క నిమిషం ఆధార్ కార్డ్ అనేది వెరిఫై చేయాలి దీనికి ఒకసారి. ఓకే. అంటే స్టోర్ గురించి ఒకసారి చెప్దాంలెండి. ఓకే. ఇక్కడ పేమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆడియన్స్ ఎవరు కొన్నారు, ఏంటి ప్రతీది కూడా మనకిక్కడ చూపిస్తదనమాట. ఎంతమంది కొన్నారు ఏంటి. ఓకే. ఇంకా గ్రో అవ్వాలన్నా ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూజ్ చేసుకోవచ్చు ఇవన్నీను. ఓకే. ఇంకా ఏం అవసరం లేదండి. ఇంతే. అంతకు మించి ఇంకేమీ లేదు.
ఇక్కడ కోర్స్ క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇక్కడ మనకి కోర్స్ క్రియేషన్ అనమాట. ఇక్కడ టోటల్ సేల్స్ నేను ఒక్కోసారి చూపిస్తాను కదా ఎన్ని సేల్స్ అయ్యి ఏంటి అనేది, అవి అనమాట ఇక్కడ అనమాట. ఓకే, నేను సింపుల్గా అర్థమైందా? అయితే స్టోర్ అర్థమైపోయింది కదా, నెక్స్ట్ ఇంకేంటి? ఓకే గైస్, నేను చెప్పింది అర్థమైందా? స్టోర్ అనేది అలా ఉంటే చాలు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే స్టోర్ అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. మనం కోర్సులు క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా నెక్స్ట్ కోర్సెస్ పైన క్లిక్ చేస్తే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా నేను చేస్తుంటాను కదా. ఐ మీన్ అంటే నా కోర్సు మీరు చూసే ఉంటారు ఎక్కడో అక్కడ. అయితే ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటంటే యువర్ ప్రోడక్ట్ ఆర్ లైవ్ బట్ యువర్ యాక్సెప్ట్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడానికి మనం కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఒక 5 minutesలోనే అయిపోతుంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్టెప్స్ కొంచెం ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు ఏదైతే అక్కడ క్రియేట్ చేసిన ఆ పర్సన్ ఉండదు, స్టార్ట్ యువర్ కేవైసీ. ఇక్కడ ఏమేమి ఉండాలి? ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉండాలి. ఓకే, పీడిఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫార్మేట్లో స్టేట్మెంట్ ఏమైనా. ఓకే, అండ్ ఇవి కానీ ఉన్నట్లయితే లెట్స్ గో. ఓకే, ఇవి మాత్రం ఇవ్వండి అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇచ్చి ఒక అయిపోద్ది, ఒక 1 or 2 days అని చెప్తారు కానీ చాలా స్పీడ్గానే అయిపోద్ది అనమాట. ఓకే, అండ్ కేవైసీ డీటెయిల్స్ అనేది ప్రెజెంట్ అయితే మీరు చెయ్యండి. ఓకే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కూడా, సరేనా? ఇది ఇచ్చిన తర్వాత ఒకసారి వెయిట్ చేస్తే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే, సరేనా? అర్థమైందా? జస్ట్ ఏమీ లేదు, డిజీ లాకర్లో ఇవన్నీ కూడా ఈజీగా చేసేవచ్చు మనం. గైస్, నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అందరికీ? అండ్ అంటే కొన్ని అది పర్సనల్ కాబట్టి నేను ఆధార్ కార్డ్ అనేది ఇచ్చేసాను. అంటే జస్ట్ ఓటీపీ అడుగుతుంది, అవన్నీ కూడా ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే టేక్ ఏ క్విక్ సెల్ఫీ విత్ యువర్ పాన్. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా. ఓకే, మంచి లైటింగ్ అనేది ఉండాలి, గుడ్ లైటింగ్ ఉండాలి, ఫేస్ క్లియర్గా ఉండాలి. పాన్ కార్డ్ అనేది కొంచెం క్లియర్గా ఇలా కనిపిస్తుంది కదా, ఇలా చేయాలన్నమాట. ఓకే, వేరే సెల్తో తీసినప్పుడు అలా ఫోటో తీసుకుని పెట్టండి. దాని తర్వాత కొంచెం మీ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అది ఇవ్వండి. దాని తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయండి. ఓకే, ఇక్కడ అర్థమవుతుందా? మీ బ్యాంక్ డీటెయిల్స్ అంటే లాస్ట్ 6 months అడుగుతుంది కదా డాక్యుమెంట్లో. అంటే లాస్ట్ 6 months పేఅవుట్స్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ లాగా, అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకొని అప్లోడ్ చేసినట్లయితే మీది ఈకేవైసీ అనేది అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఈ 4 చేయండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైతే అకౌంట్ చేస్తానో ఆ పర్సన్ది లేదనమాట, కొన్ని పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది. ఓకే, అండ్ అది వేరే అకౌంట్ పైన నేను చేస్తాను, సరేనా? అండ్ ఇది చెయ్యండి. అండ్ 1 or 2 days టైం తీసుకోకుండా చాలా స్పీడ్గా చేయండి. ఓకే, టైం స్పీడ్గా చేసుకుంటే మీకు వాట్ ఇస్ వాట్ కంప్లీట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, సరేనా? నేను చెప్పింది అర్థమైందా? ఆ సూపర్ ప్రొఫైల్ లింక్ అనేది పెడతాను, అది కూడా మీరు చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఆ అకౌంట్ అనేది క్లియర్ చేయండి ఈరోజు ఎలాగోకలాగా చేసి రేపటికల్లా అయిపోతే పర్లేదు, లేదా రేపు గ్యాప్ తీసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరూ కూడా ఆ అకౌంట్ క్రియేట్ చేసి నాకు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈరోజు వీడియోలో చాలా మెయిన్ టాపిక్, మీలో చాలామందికి ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి చెప్పండి? హౌ టు క్రియేట్ డిజిటల్ ప్రొడక్ట్స్. అసలు నిజానికి మీకు ఆన్లైన్లో అమ్మచ్చు, ఆన్లైన్లో డిజిటల్ ప్రోడక్ట్ అమ్మాలని తెలుసు, బట్ ఆ ప్రోడక్ట్లు ఎలా తయారు చేయాలి? అసలు డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసా? ఈ బుక్స్ ఆన్లైన్లో సెల్ చేయడం, కోర్సెస్ ఆన్లైన్లో సెల్ చేయడం, లేదా AI టూల్స్ని అమ్మడం. మీకు ఒక విషయం తెలుసా? కోర్సెస్ లేకపోతే ఇవి తెలుసు, కానీ మీరు ChatGPTని కూడా ప్రీమియం ఏదైతే ఉందో అది కూడా అమ్మచ్చు. అంతేకాదు క్యాన్వా ఏదైతే ఉందో ఇది కూడా చాలామంది అమ్ముతున్నారు కదా, ఇది కూడా మీరు అమ్మచ్చు. నెక్స్ట్ లియాండో, ఏవైతే AI టూల్స్ ఉన్నాయో ఇవి కూడా మీరు ఆన్లైన్ అమ్మచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఎన్వాటో అని ఉంటుంది, ఇక్కడ వీడియో టెంప్లెట్స్ కానీ, స్టాక్ వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, గ్రాఫిక్స్ అండ్ టెంప్లెట్స్, 3D ఫాంట్స్, వెబ్సైట్ రిలేటెడ్గా టెంప్లెట్స్, థీమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా ఇవన్నీ కూడా మీరు అమ్మచ్చు. ఇక్కడ చూడండి, మ్యూజిక్ రిలేటెడ్గా, ఫాంట్ రిలేటెడ్గా, లేకపోయినట్లయితే ఫొటోస్ రిలేటెడ్గా కానీ, లేకపోతే వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించి లోగోస్, ఇవి కూడా మీరు అమ్మచ్చు. ఓకే, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది కంప్లీట్గా. అండ్ అంతేకాదు కోర్సెస్ ఎలా తయారు చేయాలనేది, ఈ బుక్స్ ఎలా తయారు చేయాలనేది కూడా నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్తో కలుపుకొని చెప్తా. అయితే దానికి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఏంటో తెలుసా? ఇది దయచేసి అడుగుతున్నాను. ఏంటంటే నేను ఎన్ని వీడియోస్ చేసినా, ఎన్ని చేసినా కూడా మీ నుండి నాకు సపోర్ట్ లేకపోతే నేను ఇవి చేయగల లేదా చెప్పండి? ఇప్పుడు ఎవరు చూడకపోతే ఏం చూడగలుగుతాను? అంటే ఏం చేయగలుగుతాను? వీడియోస్ ఖచ్చితంగా చేయలేను కదా. కానీ మీ అందరూ కూడా కొంతమంది సపోర్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 12,000 ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వచ్చారు నిన్నటితో. ఓకే, మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్ యూ అని చెప్తున్నాను. అంతేకాదు ఇప్పుడు చూడండి, నేను ఒక వీడియో చేసా, 1000 వ్యూస్ 100 వ్యూస్ వచ్చాయి, ఇంకోటి 157 వచ్చాయి. అంటే ఇంత మంచి కంటెంట్ తక్కువ వ్యూస్ వస్తుంటే చేయబుద్ధి, ఇది ఎవరికైనా అంతే కదా. ఎవరు చూడకపోతే
ఎలా చేయబడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి కూడా నాకు ఆర్గానిక్గా సెర్చ్ ఇంజన్ ద్వారా వచ్చాయి అనమాట. దయచేసి చెప్తున్నాను, ప్లీజ్ ఈ వీడియో ఏదైతే ఉందో ఒక 10 మందికి షేర్ చేయండి, లేకపోతే కనీసం సబ్స్క్రైబ్ చేసైనా చూడండి. బేసిక్ ఇందులో చూసిన వాళ్ళు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ఇది గ్రేట్ కంటెంట్. ఇప్పుడు ఈ విషయాలు ఎవరు చెప్తారు చెప్పండి? డిజిటల్ ప్రొడక్ట్ కోర్సు కొనమని, లేకపోతే ఇంకేదైనా ఎవరైనా చెప్తారు, కానీ ఇప్పుడు ఇవి ఎవరు చెప్తారు మీకు ఇలాంటి తయారు చేయమని? కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దయచేసి చెప్తున్నాను, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే. 10 మందికి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనం చాట్‌జీపీటీని ఉపయోగించుకునే మనం వీడియోస్ అనేది ఇప్పుడు అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్స్ గురించి మనం మాట్లాడదాము. తర్వాత ఏ టూల్స్ చెప్పాను కదా, ఇందులో చాట్‌జీపీటీ రిలేటెడ్గా వస్తుంది, ఎన్వాంటో కానీ లియాండో అలాంటి చాలా ఉంటాయి, అవన్నీ కూడా మీకు చెప్తానండి. మొదటిగా వచ్చేసరికి ఈ బుక్స్ ఎలా తయారు చేయాలి సార్? ఈ బుక్స్ ఆన్లైన్లో చాలామంది అమ్ముతారు, లక్షలు సంపాదిస్తారు అంటారు, కోట్లు సంపాదిస్తారు. ఈ బుక్స్ ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఈ బుక్స్ అంటే ఏమీ లేదు, మనం ఒక పర్టికులర్గా ఒక టాపిక్ అనుకుంటాం అనుకోండి. నేను ఒక వెయిట్ లాస్ కోచ్ని, అయితే నేను ఒక వెయిట్ లాస్ రిలేటెడ్గా ఒక ఈ బుక్ రాయాలనుకుంటున్నాను. మీరు ఏ కంటెంట్ ఉంటే దాని రిలేటెడ్గానే మీరు ఈ బుక్స్ రాస్తే చాలా మంచిది, సేల్స్ చాలా బాగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. లేదు అనుకుంటే ఒక ఈ బుక్ ఏదో ఒకటి తయారు చేయండి. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను వెయిట్ లాస్, ఓకే స్పెల్లింగ్ రాంగ్ అయినా పర్లేదు, వెయిట్ లాస్ కోచ్ని, ఓకేనా, నేను ఈ బుక్ రెడీ చేయాలి అనుకుంటున్నా. ఓకేనా, ఈ బుక్ రెడీ చేయాలని అనుకుంటున్నా. అయితే ఈ బుక్ ఎలా తయారు చేయాలని చెప్తున్నాను చూడండి. బేసిక్గా నా ప్రీమియం కోర్సులో కూడా ఈ విషయం నేను తెలియజేయలేదు, కానీ మీకు నేను చెప్తున్నాను. ఆ కోర్సుని ఈ బుక్ తయారు చేయాలనుకుంటున్నాను. కేవలం 30 డేస్లో ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది. ఓకే, తెలుగులో, అది కూడా తెలుగులో. నీకు అర్థమైందని నేను చెప్పింది. వెయిట్ లాస్ కోచ్ని నేను ఈ బుక్ రెడీ చేయాలని అనుకుంటున్నాను, రాయాలనుకుంటున్నాను. రెడీ కాదు, రాయాలనుకుందాం. ఓకే, రాయాలి అనుకుంటున్నా. 30 డేస్ అనేది తెలుగులో కావాలి అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. 30 రోజులు వెయిట్ లాస్ అవ్వడానికి పూర్తి గైడ్, అవుట్లైన్ స్ట్రక్చర్ ఈ బుక్ రిలేటెడ్గా 30 రోజుల్లో వెయిట్ లాస్ సింపుల్ తెలుగు గైడ్, డైట్, ఎక్సర్సైజ్, మైండ్ సెట్ టిప్స్ అనమాట. చాప్టర్ నెంబర్ 1 పరిచయం. ఓకే, ఏంటి వెయిట్ లాస్ అంటే ఏంటి, నిజంగా 30 రోజుల్లో వెయిట్ లాస్ అవుతుందా, ఇవన్నీ కూడా చాప్టర్స్. మనకి చాప్టర్స్ ఇచ్చిందా లేదా? ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మీరు క్యాన్వాలోకి వెళ్ళి ఈ బుక్ అని సెర్చ్ చేస్తారు. క్యాన్వా ఉపయోగించుకొని ఈ బుక్, టెంప్లెట్ కాదు, ఈ బుక్ ఇలా వస్తే బ్లాంక్ పేజ్ తీసుకుంటారు అనమాట. ఓకేనా, ఇలా ఈ బుక్ బ్లాంక్ పేజ్ అనేది తీసుకుంటారు. అర్థమైందా? మనం ఏం లేదు, క్యాన్వా ఉపయోగించుకొని ఇక్కడ ఈ బుక్ అని కొడితే బ్లాంక్ పేజ్ ఉంటుంది, వైట్ పేజీ A4 సైజు తీసుకుంటాము. ఇది ఒకసారి. అయితే ఇంకో విషయం కూడా నేను చెప్పాలి. ఇక్కడ మనకి పేమెంట్స్ సూపర్ ప్రొఫైల్ అనేది అందరూ క్రియేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, త్రూ ఆ లింక్ ద్వారా మీరు అందరూ కూడా తీసుకోండి. ఇందులో ముందు ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ ఎలా పెట్టాలనేది చెప్తాం కదా. ఇప్పుడు ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలో నేర్చుకోండి, తర్వాత ఆ ప్రోడక్ట్ని దీంట్లో పెట్టి ఎలా అమ్మాలనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ బుక్ ఎలా తీసుకున్నాను, ఇక్కడ వెయిట్ లాస్, ఓకే, పరిచయం నెంబర్ 1, ఇవన్నీ కూడా చూడండి. 30 మనకు ఆల్మోస్ట్ 10 చాప్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, PDF రూపంలో డిజైన్ చేయవచ్చు, సహాయం లేఅవుట్ డిజైన్ కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇలా స్ట్రక్చర్ రెడీ చేసుకుని ప్రతి చాప్టర్లో 2-3 పేజెస్ కంటెంట్ యాడ్ చేయండి. 25 నుండి 30 పేజెస్ ఈ బుక్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే కంప్లీట్గా ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెడీ చేసుకుంటే చాప్టర్ నెంబర్ పరిచయం 1 అని పెట్టుకొని ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా కష్టపడవసరం లేదు కూడా, అది నేను చెప్తానండి. ఇలా జస్ట్ ఇలా పెడతాము, చాప్టర్స్ నెంబర్ 1 పెడతాము. నెక్స్ట్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఇలా ఇది కూడా మనం కాపీ చేసుకుంటాము, ఇలా పేస్ట్ చేస్తాము. ఓకే, లేదనుకుంటే ఒకటి చేసుకోవడం మంచిదిలో ఉందండి. ఇలా అయితే కన్ఫ్యూజ్ బాగలేదు కదా, ఇలా ఉంది కదా, జస్ట్ ఇలా పెడతాము. ఓకే, దాన్ని ఇలా. నెక్స్ట్ ఇది ఒకటి ఎలా డిజైన్ చేయాలో చెప్తున్నాను మీకు. ఇది ఇలా
అయితే ఇది కొంచెం డిజైన్ చేసుకోండి. డిజైనింగ్ అనేది పార్ట్ అనేది పూర్తిగా మీ ఇష్టమే. జస్ట్ నేను ఎలా తయారు చేస్తే మంచిది అనేది ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. డిజైన్ చేసుకుని కూర్చొని అనుకోండి, మళ్ళీ వీడియో చాలా పెద్ద లెంత్ అయిపోతుంది అనమాట. ఓకే, పరిచయం నెంబర్ 1 ఇలా పెడతాం మనం. మొదటిది, ఇది రెండోది, మూడోది. కొంచెం డిజైన్ చేసుకోండి, క్యాన్వా అవగాహన ఉంటే ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ యాడ్ ఏ పేజ్ అని కొత్త పేజ్ అనమాట. దాంట్లో చాప్టర్ నెంబర్ 2 ఇవన్నీ కూడా చేసిన తర్వాత వస్తుంది. అయితే ఇంకో విషయము, ఇప్పుడు నేను ఇంకోటి కూడా అడుగుతాను. కంప్లీట్గా ఇది మనకి రాకపోయి తెలియకపోయినట్లయితే మనం ఏం ఉపయోగించుకుని ఏం చేస్తామంటే, ఇలా చూడండి, నాకు ఫుల్గా ఓకే ఈ బుక్ తయారు చేసి ఇవ్వు. మనకు తెలియదు, ఏం తెలీదు, దీన్ని అడుగుతా. నాకు ఫుల్గా ఈ బుక్ తయారు చేసి ఇవ్వు, నువ్వు ఇచ్చిన కంటెంట్తో ఫుల్గా చేసి ఈ బుక్ తయారు చేసి ఇమ్మని అనమాట. ఇది కొంతవరకు మనకి ఫుల్గా స్టెప్ బై స్టెప్ అంతా కూడా ఇస్తుంది. ఇక్కడ చూడండి ఎలా ఇస్తుంది మనకి. ఇది క్యాన్వాలో పీడిఎఫ్ ఫార్మేట్లో బుక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ పేరు, వెయిట్ లాస్ కోచ్, తెలుగు, సుమారు పేజీలు వచ్చేసరికి 30 పేజీలు వస్తుంది. ఇక్కడ చూడండి ఎలా వస్తుంది మనకి. చాప్టర్ నెంబర్ 1 ఓకే, ఇక్కడ చూడండి చాప్టర్ నెంబర్ 1 పరిచయం. వెయిట్ లాస్ అంటే ఏంటి? వెయిట్ లాస్ అంటే కేవలము తూకం తగ్గించడం మాత్రమే కాదు, అంటే వెయిట్ తగ్గడం కాదు. కొన్ని పదాలు మార్చండి అర్థం కాకపోతే. ఇది మన శరీరానికి ఆరోగ్యకరమైన సమతుల్యతను తీసుకురావచ్చు. చాలామంది ఒకసారిగా ఎక్కువ తగ్గాలని ప్రయత్నం చేస్తారు, కానీ అది తప్పు పద్ధతి. ఇది ఎంత బాగా ఇచ్చింది చూడండి. 30 రోజులు వెయిట్ లాస్ సాధ్యమే, కానీ అది సరైన గైడ్, వర్కౌట్, మైండ్ సెట్తోనే సాధ్యమవుతుంది. ఈ బుక్లో మీరు నేర్చుకోండి ఎలా మీ బాడీని అర్థం చేసుకోవాలి, సరైన డైట్ ప్లాన్, ఇంట్లోనే చేసుకోగలిగే ఎక్సర్సైజ్లు ఏంటి, 30 రోజుల రియలిస్టిక్ ఛాలెంజ్ ఎంత అద్భుతంగా మనకి ఇచ్చింది. ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఓట్స్ రిలేటెడ్గా ఇది కూడా ఇచ్చింది, ఏదో ఇచ్చింది మనకి, అంటే చాలా అత్యద్భుతంగా ఇచ్చింది. ఓకే, ఇలా అంత ఇచ్చిన తర్వాత అంటే ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా డీటెయిల్గా మీరు కొనుక్కుంటే ఇంకా డీటెయిల్గా మీరు రాయొచ్చు. జస్ట్ మీకు అర్థం అవ్వాలని ఇలా చేస్తున్నాను. వెయిట్ లాస్ సాధ్యమే, పేషెన్స్ అండ్ ఓపిక. ఏంటి ఇప్పుడు చూడండి, డిజైన్ చేసి నేనేంటి జస్ట్ పీడిఎఫ్ రూపంలో డిజైన్ చేసి ఇవ్వు చాలు అని చెప్పాను. పీడిఎఫ్లో మొత్తం కంటెంట్ అంతా కూడా రెడీ చేసి ఇస్తుంది. ఒకవేళ కావాలంటే ఇంకా మనము దీన్ని చేసుకోవచ్చు. అయితే దీనికి కవర్ పేజ్ అనేది అది ఇవ్వదు అనమాట. ఆథర్ పేరు ఇవన్నీ అడుగుతుంది. థీమ్ ఫాంట్ కలర్ కూడా ఎలా ఉండాలో చెప్తుందండి. ఆథర్ కోచ్ నేమ్ వచ్చేసరికి కోచ్ నేమ్ అనేది ఇస్తాను చూడండి. కోచ్ నేమ్ ఏదో నా పేరు ఇస్తున్నాను, మేసాల్ దుర్గారావు. అంటే నేను ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు మాట్లాడట్లేదు, నార్మల్గా మీకు చెప్తున్నాను. మీరు ఏదైనా అయితే అంటే థీమ్ అండ్ స్టైల్, థీమ్ స్టైల్ వచ్చేసరికి ఆరోగ్యం కాబట్టి గ్రీన్ ఇస్తున్నా. ఓకేనా, ఇచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత ఈ బుక్ కవర్ పేజ్ వెయిట్ లాస్ అని ఇస్తున్నాను. అంటే హెల్త్ రిలేటెడ్గా మీరు ఇవ్వచ్చు, వెయిట్ లాస్ రిలేటెడ్గా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి ఈ బుక్స్ రిలేటెడ్గా ఎంత బాగున్నదో మనకి. అది కాకపోతే ఈ బుక్ కవర్ పేజ్ ఇక్కడ మీరు హెల్త్ రిలేటెడ్గా కూడా ఇవ్వచ్చు. ఇది చాలా చాలా అత్యద్భుతమైన విషయం. కవర్ పేజ్ ఫర్ హెల్త్. లేదు అనుకుంటే దీన్ని కూడా మనము ఏం ఉపయోగించుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చిందో. ఇక్కడ చూడండి ఇది ఈ ఫోటో కూడా మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. దీని పేరు మార్చుకొని దీని పేరు కావాలంటే పేరు కానీ ఎలా. ఓకే, కవర్ పేజ్ హెల్త్. ఓకే, కొన్ని మనకు వస్తాయి చూడండి హెల్త్ రిలేటెడ్గా. ఇది కానీ ఏవో అంటే కవర్ పేజెస్ ఒకసారి సైజు చూసుకోండి, మనకి వస్తుంది సింపుల్గా. అంటే ఇంతకు మించి ఏం ఉండదు. ఇది కూడా మీకు తెలియకపోతే ఇది కూడా దీన్నే అడగండి, అది మీకు ఇస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ కవర్ పేజ్ కూడా ఇవ్వు. కవర్ పేజ్ కూడా ఇవ్వమని చెప్పాను. ఇందులో కాకపోతే గూగుల్ జెమినీ ఉపయోగించండి. ఏముంది, ఇక్కడ పీడిఎఫ్ కూడా రెడీగా ఇచ్చింది మనకి. ఎక్కడుంది ఇది, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు.
అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకసారి చూడండి. అండ్ ఇది తెలుగులో లేవు కదా, అయ్యయ్యో చూద్దాం. ఓకే డన్. మనకి ఇలా ఇచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది సరిగ్గా మేబీ తెలుగు అనేది సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుంటున్నాను, దానివల్ల ఇలా వచ్చేసింది. నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే జస్ట్ ఇది క్లోజ్ చేసేయండి. మీరు సేమ్ ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఉంది కదా ఇలా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది ఉంది మనకి ఎలా. ఓకే 30 రోజుల్లో ఇది ఉందనుకోండి సుమారుగా. ఎగ్జాంపుల్ ఇక్కడ పెడతాం అది. ఓకేనా, ఇలా పేర్లు మారుస్తాం. ఇలా మీసాల దుర్గారావు రచయిత పేరు జస్ట్ నార్మల్గా ఏది ఇచ్చానండి. ఓకే, వెయిట్ లాస్ ఇలా. ఓకే, ఇది మీరు డిజైన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ యాడ్ పేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి చాప్టర్ నెంబర్ 1 వెయిట్ లాస్ అంటే ఏంటి అనేది ఇస్తాం ఇక్కడ. ఓకే, ఈ ఫాంట్ మార్చుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోండి అబ్బా మీరు. ఓకే, సింపుల్, ఇంకా పెద్ద కష్టమేమి కాదు. ఓకే, ఇలా దీన్ని ఏంటి గ్రీన్ కలర్లో ఉంచుదాము, హెల్త్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వెయిట్ లాస్ పద్ధతి ఇలా. ఓకేనా, అయితే ఏ టూల్ ఛార్జ్ మీరు గూగుల్ జెమినీని అడగండి, అది మీకు మేబీ తెలుగులో ఇవ్వచ్చు. తెలుగులో ఇవ్వకపోయినా ప్రాబ్లమే లేదు. ఇలా ఇస్తారనమాట, ఇలా సెట్ చేసుకుంటారు కంప్లీట్గా. ఓకే, ఒకవేళ ఫార్మేట్ ఇక్కడ చూసుకుని పోనీ కావాలంటే ఫార్మేట్ ఏంటి అనేది ఎలా ఇవ్వాలి ఏంటి ఎలా. ఓకే, చాప్టర్ నెంబర్ 1 ఇలా. ఇది చాప్టర్ నెంబర్ 1 ఈ విధంగా ఉంటుంది మనకి. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను, రియలిస్టిక్. ఓకేనా, ఇలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, నెంబర్ 1 నెంబర్ 2 ఇలా ఉందన్నమాట. ఇలా మీరు రెడీ చేసుకుని కొంచెం ఇంకా మంచిగా డిజైన్ చేసుకుని ఇచ్చుకుంటే ఇంకా మంచిది. లేదు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మంచిది వెయిట్ హెల్త్ రిలేటెడ్గా పెడతాను చూడండి. ఇది ఉందనుకోండి. ఓకే, ఇది ఫుల్గా ఇలా పెట్టి ఇలా ఇచ్చేస్తాము. ఇచ్చేసి దీని ఒపాసిటీ తగ్గించేస్తాం అన్నమాట ఇలా. ఓకే, ఇది వైట్ అనుకోండి, ఇది ఇక్కడ బ్లాక్ చేద్దాం. అంటే ఇది కొంచెం ఇలా ఉందనుకోండి, ఇక్కడ వైట్ చేస్తాం అన్నమాట వీటిని. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే డిజైనింగ్ పార్ట్ అనేది పూర్తిగా మీ ఇష్టం. ఈ బుక్ ఎలా తయారు చేయాలని చెప్తాను. డిజైనింగ్ పార్ట్ అనేది మీకు నచ్చినట్టు చేసుకోండి. ఈ విధంగా ఉంటే ఈ బుక్ చాలా బాగుంటుంది. ఇది ఫుల్గా పెట్టినప్పుడు చూడండి ఎంత బాగుందో మనకి. ఫుల్గా పెట్టినప్పుడు ఇలా చదువుకుంటారు అనమాట ఇలా. ఓకేనా, అంతే, అంతకుమించి ఏమి డిజైనింగ్ పార్ట్ చూసుకోండి అంతే గాయస్, అంతకుమించి ఇంకేం లేదు. ఆ విధంగా ఇంకా ఎక్కువ పేజెస్ క్రియేట్ చేసుకుంటారు. ఇది చిన్న తక్కువ ఇచ్చింది, దీన్ని ఇంకా బెటర్గా చేసుకుంటారు. ఈ బుక్ ఎలా తయారు చేయాలనేది కూడా నేను మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కోర్సెస్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే మీరు ఇది చేశారో సేమ్ అదేవిధంగా వెయిట్ లాస్ గురించి వీడియో చేయాలి అంటే వీడియో కోర్స్ వెయిట్ లాస్ గురించి అనుకోండి. పోనీ ఒక కోర్సు, చిన్న కోర్సు ఏంటి, మీరు వెయిట్ లాస్ కోచ్ కానీ అయినట్లయితే పరిచయం వీడియో నెంబర్ 1 ఏంటి వెయిట్ లాస్ అంటే ఏంటి అనేది ఇక్కడ అడుగుతారు. అర్థమైందా? వెయిట్ లాస్ అంటే ఏంటంటే ఇక్కడ టిక్ చేస్తాను. వెయిట్ లాస్ అంటే ఏంటి వీడియో స్క్రిప్ట్ కావాలి అని అడుగుతాము. ఓకేనా, నేను కోర్స్ చేస్తున్నా అని ఇచ్చాము. స్క్రిప్ట్ మనకు తెలుగులోనే ఇస్తుంది. ఇది అప్పుడు ఎలా ఇస్తుంది చూడండి ఒకసారి. ఇది ఒక కోర్స్ లాగా చేస్తారు. ఒకవేళ మీరు వెయిట్ లాస్ కోచ్ అయితే నేను చెప్తున్నాను, నాట్ ఓన్లీ మీరు ఏ ప్రోడక్ట్ రిలేటెడ్గా అయితే దాని రిలేటెడ్గా తీసుకోండి అబ్బా, నేనేం కాదని చెప్పను. ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిట్ లాస్ అంటే వీడియో ఒక తెలుగు స్క్రిప్ట్ 2-3 నిమిషాలు. నమస్కారం అందరికీ కూడా, నేను మీ వెయిట్ లాస్ కోచ్ మీసాల దుర్గారావు. ఈరోజు మనం చాలా సింపుల్గా కానీ ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. వెయిట్ లాస్ అంటే అసలు ఏంటి అనేది.
చాలామందికి అనిపిస్తుంది వెయిట్ లాస్ అంటే సింపుల్గా తక్కువ తినడం లేదా డైట్ చేయడం అని. కానీ నిజానికి వెయిట్ లాస్ అంటే మన శరీరంలో ఉన్న అదనపు కొవ్వుని తగ్గించి ఆరోగ్యకరంగా ఉండే స్థాయిలో బరువుని నిలబెట్టుకోవడం. ఎస్, అంతే కదా. ఇది కేవలం బరువు తగ్గించడమే కాదు, మన శరీరాన్ని సరైన ఆహారం, సరైన నిద్ర, సరైన మైండ్ సెట్ ఇవ్వడం కూడా అదే భాగం. వెయిట్ లాస్ అంటే కష్టమైన పని కాదు, అది ఒక స్మార్ట్ ప్లాన్. మీరు ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎంత కదులుతున్నారో దాన్ని బ్యాలెన్స్లో ఉంటే మీ బాడీ నేచురల్ ఫ్యాట్ లాస్ మోడ్లోకి వెళ్తుంది. ఎంత అద్భుతంగా ఇచ్చింది మనకి కంప్లీట్గా. ఇది 5 నిమిషాల స్క్రిప్ట్ కావాలన్నా కూడా ఇస్తుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి చెప్తే చాలా చాలా సింపుల్, ఒక కోర్స్ లాగా చేసి. ఓకే, ఆ కోర్స్ చేయడానికి ఏంటి, మహా అయితే కెమెరా ఉంటుంది, కెమెరా దగ్గర మాట్లాడతారు. లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే ఇలాంటి ఓబిఎస్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఆ ఓబిఎస్ సాఫ్ట్వేర్లో కోర్స్ అనేది రికార్డ్ చేస్తారు. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా. ఈ కోర్స్ కూడా రిలేటెడ్. ఏ టూల్స్ అనేది నిజానికి చెప్పాలంటే అది మీరు ఇచ్చే కాదు. ఇప్పుడు ఈ బుక్ అంటే మీరు కష్టపడితే రెడీ చేయగలరు, కోర్స్ అంటే మీరు రెడీ చేయగలరు. ఏ టూల్స్, ChatGPT మీరు ఎలా అమ్మగలుగుతారు, ఇది ఎవరైనా అమ్మగలిగినప్పుడే కదా. ఇంకోటి ఏంటంటే మనకి ఈ బుక్ కూడా రెడీ అయిపోయింది. అబ్బబ్బా సూపర్గా ఉంది. పోనీ ఇదే మోడల్లో మనం తయారు చేస్తాం. ఓకేనా. అంటే తెలుగులోనే మనకి ఏ అనేది అంత పర్ఫెక్ట్గా ఇవ్వట్లేదు రండి, బట్ దీన్ని ఇంకా మంచిగా మార్చేస్తాం మనం ఇందులో. అర్థమైందా. ఇప్పుడు కాపీ ఇమేజ్, కవర్ పేజ్ ఓపెన్ చేద్దాం ఏదైనా ఒకసారి. ఇది ఓపెన్ చేస్తున్నాం ఒకసారి. ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాం. ఓకే, పేస్ట్ ఉందా, ఎలా ఎలా ఉంచారా. ఇప్పుడు మనం దీన్ని మార్చాలంటే చాలా రకాలుగా మనం మార్చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా బెటర్గా మార్చుకోవచ్చు, ప్రాబ్లం కాదు. చూడండి అందులో వెళ్ళిపోయిందా. ఇక్కడ మనం పేరు ఏదైనా కావాలంటే పేరు పెట్టుకుంటాం. తెలుగులోనే ఏదో పేరు, వెయిట్ లాస్ 30 రోజుల్లో వెయిట్ లాస్, ఇదే హెడ్డింగ్ అనుకో. ఓకే, ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి. పోనీ ఎగ్జాంపుల్ కోసం వెయిట్ లాస్ ఇది ఇలానే కదా ఉంది, అది ఇలానే కదా ఉంది. దీన్ని ఒకసారి తగ్గించుకుంటాం ఇది లైను. ఇప్పుడు మనకి ఫాంట్ ఇది ఇలా మనం రెడీ చేసుకుంటాం. మిగతా ఈ పేరు కూడా సేమ్ అదే విధంగా కోచ్ మీసాల దొరకు ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఇంకా అయిపోయింది. ఇది మార్కెట్లో మనం వదిలేస్తాం, మార్కెట్ చేస్తాం. ఇది అంత ఈ బుక్స్ ఇందులో పెడతాము. క్రియేట్ పేజ్, ఇది నెక్స్ట్ నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, సెల్ ఇమేజెస్, వీడియో, మ్యూజిక్, డాక్యుమెంట్స్, ఈ బుక్స్ ఇలాంటివి ఏమైనా. ఓకే, దీని రిలేటెడ్గా తర్వాత మాట్లాడుతానండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ సేమ్ అదే విధంగా మీకు డిజైనింగ్ పార్ట్ రావాలి. ఓకే, ఏంటిది వెయిట్ లాస్, ఇది క్లోజ్ చేద్దాం. టూల్స్ గురించి మాట్లాడదాం కదా. అంటే ఈ ChatGPT కానీ, క్యాన్వా కానీ, లేకపోయినట్లయితే ఇది కానీ, ఇవి మీ చేతుల్లో లేవు, అంతే కదా. ఇప్పుడు వీడియో టెంప్లెట్స్ ఉంటాయి ఇక్కడ ఇవి మీరు అమ్మాలి, లట్స్ ఉంటాయి. ఓకే, ప్రీమియర్ ప్రో రిలేటెడ్గా లోగో యానిమేషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇది ఉంది, ఇలా లోగో యానిమేషన్ అనేది మనకు కావాలి. బట్ ఇది మనకు కావాలంటే ఈ వీడియో టెంప్లెట్ అనేది మన దగ్గర ఉండాలి. బట్ ఇది మన దగ్గర లేదు. ఏం చేస్తాము, ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో అమ్మాలని అనుకుంటే మనకి ఇది కూడా కావాలి. ఇది బేసిక్గా మనం ఇచ్చేది కాదు, థర్డ్ పార్టీ ఇచ్చేవాళ్ళు ఏ టూల్స్ రిలేటెడ్గా. ఆల్మోస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఎంత అంటే, ఇలాంటి ఏ టూల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఏ టూల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 3000 రూపీస్ టు 5000 రూపీస్ వరకు ఉంటుంది. ఓకేనా, 2000 to 5000. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మేము 3000 రూపీస్లోనే ఏ టూల్స్ ఏవైతే ఉంటాయో. అయితే మళ్ళీ మీకు నేను చెప్తున్నాను ఏంటంటే, దీనికి కూడా డబ్బులు అనేది అవుతుంది. నేను కూడా డబ్బులు ఇవ్వాలి. జస్ట్ నేను మీకు హెల్ప్ చేస్తున్నాను అంటున్నాను అనమాట. ఓకే, 3000 రూపీస్ ఇది వదిలేనుకోండి, మిగతా వాళ్ళకి అనుకుంటాను. జస్ట్ ఇది మీకు మాత్రం 3000 రూపీస్కి ఇవ్వగలుగుతాం. ఏంటి ఇప్పుడు కోర్సెస్ మీరు కాదనుకున్నప్పుడు, ఏ టూల్స్ అండ్ కోర్సెస్ మీరు కాదనుకున్నప్పుడు, ఈ బుక్ కాదనుకున్నప్పుడు, ఏ టూల్స్ నేను అమ్మాలనుకున్నప్పుడు మీరు ఆలోచన ఉంటే 3000 రూపీస్ మళ్ళీ అంటున్నాను. ఇది నా కోసం అయితే కాదు, 3000 రూపీస్ కూడా అది వేరే పర్సన్కి ఇవ్వడం కోసం. ఓకేనా, 5000 రూపీస్ వాళ్ళు చార్జ్ చేస్తారు. బట్ నేను కేవలం 3000 రూపీస్కి వాళ్ళతో మాట్లాడి నేను ఇప్పించగలుగుతాను అనమాట. ఓకే, అడ్మిన్ ప్యానల్ మీరు యాక్సెస్ ఇవ్వగలుగుతారు అందరికీ కూడా.
అర్థమైందని అనుకుంటున్నాను. అది కూడా మళ్ళీ 3000 రూపీస్ మళ్ళీ ఎవ్రీ మంత్ అనమాట. అయితే మీరు ఇంకా అనుకోవచ్చు, ఇప్పుడు ఇది మీరు మార్కెట్ చేశారనుకోండి, చాట్ జీపీటీ, క్యాన్వా ఇవన్నీ కూడా అందరికీ అవసరమే. మీరు ఫేస్బుక్ యాడ్స్ మార్కెట్ చేసినప్పుడు మీకు ఒక ఎవ్రీ మంత్ 300 మెంబర్స్ కొన్నా మీరు ఆల్మోస్ట్ ఒక 100 రూపాయలు ఏదైతే ఉందో 100 రూపాయలకి అమ్మినా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక 300 మంది ఎవ్రీ మంత్ కొన్నారనుకోండి, 300 ఇంటూ ఒక 100 మంది 100 రూపాయలకి మీరు అమ్మినా అప్పుడు ఎంత అవుతుంది? ఇది మనకి ఎంత అవుతుంది? 300 అండ్ 30,000 రూపీస్. ఓకే, 30,000 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇందులో కనీసం 3,000 రూపాయలు పోనా మిగతా ఎంత మిగులుతుంది? అప్పుడు మీకు 27,000 రూపాయలు మీకు మిగులుతుందనమాట. ఇది నేను చెప్పాల్సింది. ఓకే, లేదు 300 రూపీస్కి మీరు అమ్మాల్సిన లేదు, ఒక 100 రూపాయల ప్రోడక్ట్ 300 మందికి అమ్మితే మీకు ఖచ్చితంగా ఇది బెనిఫిటే. ఓకే, అండ్ ఇది నేను చెప్పాల్సింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బుక్స్ తయారు చేయడం కానీ, కోర్సెస్ కానీ, ఏ టూల్స్ రిలేటెడ్గా. అయితే ఏ టూల్స్ అనేది మనం ఎవరైనా, మీరే కాదు ఎవరైనా కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు క్యాన్వా చాలామంది అమ్ముతున్నారు, వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కోకుండా ఉంటారా? ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర కొనుక్కునే ఉంటారు అనమాట. ఓకే, అండ్ ఇందులో అయితే ఇవి కూడా వస్తాయి అనమాట. ఇది కూడా మీకు ఫ్రీగా వస్తుంది. ఇది అంతా కూడా ఇందులో ఏమైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీగా వస్తుంది. ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, బట్ అవన్నీ చెప్పడానికి నాకు ఇప్పుడు లేదు, చాలా లెంత్ అయిపోతుంది ఎలానా. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగండి. ఓకే, ఏమి డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఏంటి, ప్రోడక్ట్లు తయారు చేసిన తర్వాత ప్రోడక్ట్ పేజ్ ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఇందులో ఎలా పెట్టాలి అనేది కూడా నేను చెప్తాను. దాని తర్వాత ఫేస్బుక్ యాడ్స్, దాని తర్వాత ఎలా సేల్స్ వస్తాయి, ఇవి కూడా నేను చెప్తాను అనమాట. అర్థమైందా? ఇది నేను చెప్పాల్సింది. అందరూ కూడా సపోర్ట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. మీకు ఏ వీడియో కావాలన్నా కూడా నేను నెక్స్ట్ చేస్తాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ. జై హింద్. హలో గైస్, అందరికీ కూడా నమస్తే. ఇప్పుడు ఏదైతే నిన్న లాస్ట్ టైం ఒక పార్ట్లో చూసారో, మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చెప్తున్నాను. అండ్ అందరూ ఈ కేవైసీ ఏదైతే ఉందో అదే అయిపోయింది, యాడ్ అకౌంట్ కూడా అయిపోయింది చక్కగా. మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్తాను. అండ్ దానికంటే ముందు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది చెప్తాను. దాని తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీకు చెప్తాను. ఓకే సార్, ఒకసారి మీకు క్లెయిమ్ చేస్తున్నాను ఒకసారి హోస్ట్గా. ఓకే సార్. ఇప్పుడు మీ స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా? ఓకే సార్. డన్ సార్, చేయండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ మేబీ తర్వాత ఈ కోర్స్ కొన్న వాళ్ళు రికార్డెడ్ వీడియో చూడొచ్చు. ఓకే, రికార్డెడ్ వీడియో చూడొచ్చు. కొంచెం దృష్టి పెట్టుకొని ఇది ఎంత లైవ్ ఎంత టైం మేము చూడాలా అని మాత్రం లేజీగా ఎవరు ఆలోచించొద్దు. మిరాకిల్ వీడియోస్, పిక్సెల్స్ అనేది మిరాకిల్. అసలు మన తెలుగులో దీని గురించి వెతకండి, అసలు దొరకదు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఏదో పిక్సెల్స్ యాడ్ చేయడం జస్ట్ ఇలా చెప్పి వదిలేస్తారు తప్ప అంతకుమించి ఇంకెవరు కూడా చెప్పరు. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే, చేస్తున్నాను సార్. ఓకే, అయిందా సార్? లేదు సార్, స్క్రీన్ షేర్ అవ్వలేదు. ఒక్కసారి సార్. సార్ మీకు రికార్డ్ అవుతుందా? అదే చూస్తున్నాను సార్. సార్ గణేష్ చెప్పండి, ఏంటి రికార్డ్ అవుతా సార్? అవ్వట్లేదా, అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, అంటే నేను హోస్ట్ తేకపోతే నాకు కనిపించదు కదా, అందుకు. సార్ ఇది ఎట్లా సార్? ఇది అది డైరెక్ట్ స్క్రీన్ షేర్ అని ఉంటుందా సార్? అది స్క్రీన్ క్లిక్ చేసాక నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది సార్. ఇది స్టార్ట్ నవ్ అని కొడుతుంటే అవ్వట్లేదేంటి సార్ ఇది? సార్ ఇంకెవరిదైనా పోనీ ఉందా పోనీ, అంటే ల్యాప్టాప్ లో కానీ చూస్తున్నారా? గణేష్ గారు ఒకసారి మీరు స్క్రీన్ రికార్డింగ్, సారీ స్క్రీన్ రికార్డింగ్ అంటున్నాను, మీరు ల్యాప్టాప్ లో ఉన్నారా గణేష్ గారు? సార్ నవీన్ గారు అవ్వట్లేదా మీకు?
ఇది తెలియట్లేదు సార్ నాకు. షేర్ క్లిక్ చేశారు, నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఉమ్. పర్మిషన్స్ అడుగుతుంది, అది అవ్వట్లేదు సార్. కొడుతుంటే బ్యాక్ వచ్చేస్తుంది. స్టార్ట్ నవ్ అని వచ్చింది, ఇది కొడుతుంటే. పోనీ ఇంకెవరిదైనా ఉందా గాయస్? ఇంకెవరిదైనా ఉందా ఒకసారి? గణేష్ లెఫ్ట్ అయిపోయారు, మేబీ ల్యాప్టాప్ ద్వారా అవుతారేమో. సార్ మీరు నన్ను ఇంకా ఓకే సార్, ఓకే సార్. చేంజ్ చేశారా హోస్ట్ది? చేంజ్ చేశాను సార్, చేంజ్ చేశాను. ఎందుకంటే తెలీదా, రావట్లేదు అంటున్నారు కదా. అవును సార్, అవును అవును. అందుకు. సింపులేనబ్బా, అందులో ఇంకేం లేదు. చాలా సింపుల్ అదే. నేను చెప్తాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది. అంటే ఇప్పుడు చెప్పింది అది వేరే మేడం గారిది అనమాట. ఆ పేమెంట్ మేడం గారిది ఏమైందంటే పేమెంట్ గేట్ అప్రూవల్ కాలేదు. పేమెంట్ ఇప్పుడు చెక్ చేయాలి, అవుతుందా లేదా అనేది, పిక్సెల్స్ వస్తుందా లేదా అని నాకు తెలియాలి. దానికోసము అవుతుందా లేదో తెలియాలి కదా నాకు. అదనమాట, ఒక క్లారిటీ కోసం రావాలి, ఒక క్లారిటీ రావాలి అందుకు. సార్ నన్ను హోస్ట్ చేయండి, నేను షేర్ చేస్తాను. నాది పేమెంట్ కేవైసీ అప్రూవల్ అయిపోయింది. అయిపోయిందా? దుర్గా ప్రసాద్ గారా? ప్రసాద్ నాయుడు గారు. అవునవును. మేకే హోస్ట్. ఓకే సార్, ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి, చెప్తాను. ఓకే, వచ్చింది. సూపర్. ఒకసారి ఆ, ఇప్పుడు చూడండి, అందరూ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సార్, ఒకసారి ఈవెంట్ మేనేజర్లోకి వెళ్ళండి, నేను చెప్తాను, నేను మీకు పంపిస్తాను ప్రతిదీ కూడా. అయితే ఈవెంట్ అంటే ఫేస్బుక్ సార్, ఫేస్బుక్ ఈవెంట్ ఫేస్బుక్లోకి వెళ్ళని చెప్తా. అంటే ఆల్రెడీ ఉన్నారు కదా అక్కడ, ఈవెంట్ మేనేజర్ పై ఈవెంట్స్ ఉంది కదా, మేనేజర్ అని పైన. యాస్, అది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి సార్ ఒకసారి. క్లిక్ చేసారా? అలా డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇంకా డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఓకే. అక్కడ ఆల్రెడీ యాడ్ చేస్తారా మీరు? ఆ, ఆ. ఒక్క నిమిషం సార్, ఇంకోటి మీకు ఇస్తాను ఒకసారి, అది కూడా పెట్టేయండి. ఓకేనా? ఓకే సార్. ఒక్క నిమిషం. సూపర్ ప్రొఫైల్ బయోనే పెట్టారు కదా. అవును. ఓకే, ఓకే, సరే. ఇంకోటి కూడా ఉందా వీలైతే? ఆ, ఓకే, అది అవసరం లేదు అనుకోని. ఏం పెట్టారు ఇప్పుడు మీరు? ఒక్క నిమిషం. అది ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి వెళ్ళండి సార్ ఒకసారి. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఐడి ఉంది చూసారా, ఆ ఐడి ఒకసారి కాపీ చేయండి చెప్తాను. ఐడి ఇక్కడ లేదు, లేదు. డేటా సెట్ ఐడి ఉంది చూడండి, 813. లేదు, లేదు, నేను అనేది ఇక్కడ డౌన్లో సార్, డౌన్లో డేటా సెట్ పైన ఇది అది అది కాదు సార్, అది డేటా కాదు. సెట్ ఐడి. ఓకే. ఎస్, అది కాపీ చేయండి ఒకసారి. అక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కోర్స్ ఏదైనా నేను ఎంత క్రియేట్ చేశాను కదా, ఒకసారి అలా క్రియేట్ చేయండి ఒకసారి. సూపర్ ప్రొఫైల్లోకి వెళ్ళండి ఒకసారి. గైస్ అందరూ ఒకసారి చూడండి, అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. సూపర్ ప్రొఫైల్లోకి వెళ్ళండి సార్. సూపర్ ప్రొ ఆ పై సైడ్ ఉంది కదా సార్, దాని పక్కన ఆ ట్యాబ్, నెక్స్ట్ ట్యాబే సార్. ఇప్పుడు ఏదైతే మేనేజర్ అని ఓపెన్ చేశారో ఆ పక్క ట్యాబ్ సూపర్ ప్రొఫైల్ అని ఉందన్నమాట. ఓకే. లాగిన్ అవ్వలేదా మీరు? ఆ, ఓకే. హోమ్లోకి వెళ్ళండి. స్టార్ట్ నౌ కొట్టమంటారా సార్? డౌన్లో ఉంటుంది చూడండి ఒకసారి. క్రియేట్ కోర్స్ అని క్లిక్ చేశారా? చేస్తాను, లాంచ్ కోర్స్ అని చేస్తాను. లాంచ్ కోర్స్ పైన క్లిక్ చేసి అలా డౌన్కి రండి. స్టార్ట్ నౌ. ఇందాక చూసారు కదా, సేమ్ అదే. క్రియేట్ కోర్స్ అలానే ఉంచండి. ఫస్ట్ కోర్సు జాయిన్ ఆల్ న్యూ కోర్స్ ఉంచేసి అక్కడ ఇమేజ్ ఏదైనా పెట్టండి సార్. ఇమేజ్ ఏదైనా, ఏదో ఒక ఇమేజ్ పెట్టండి చెప్తాను. అది ఇచ్చేయండి పర్లేదు. అలా డౌన్కి వెళ్ళండి, ఇంకా సరిపోతుంది మరి, ఇంకేం వద్దు. అలా డౌన్లోకి వెళ్ళి సేవ్ అండ్ కంటిన్యూ. యాడ్ లెసన్ పైన క్లిక్ చేయండి. ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయండి సార్. ఈ యాడ్ కానీ ఇమేజ్ కానీ ఏదో ఒకటి, వీడియో అని పెట్టారు కదా, అప్లోడ్ అయ్యే వీడియో ఏదో ఒకటి.
అందులో వీడియోస్ ఉన్నాయి. వీడియో వీడియో మాత్రమే అప్లోడ్ అవుతుంది. చిన్న స్మాల్ వీడియో ఏదో ఒకటి. ఓకే, స్టెప్ బై స్టెప్ అలానే చేయండి. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో రికార్డ్ చేస్తున్నాం కదా, ఇది అప్లోడ్ చేస్తా. స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా అందరూ కూడా అలానే చూడండి. స్టెప్ ప్రతిది ఏదైతే చేస్తున్నామో దాన్ని మీరు ఫాలో అయిపోతే మీకు వచ్చేస్తుంది. గైస్ ఇంకోటి ఏంటంటే పిక్సెల్ యాడ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. అవి వాటిని రెక్టిఫై చేసుకుంటూ మనం వెళ్ళాలి. కంగారు పడవల అవసరం లేదనమాట. అంటే మీరు ఎందుకు అంటున్నారంటే మళ్ళీ గ్రూప్ మీరు కంగారు పడిపోతూ ఉంటారు కదా. ఇలా ఓకే, పబ్లిష్ లెసన్ అలా డౌన్కి వెళ్ళండి సార్. డౌన్కి వెళ్ళండి. ఫిక్స్డ్ ప్రైస్లోనే ఒక 10 రూపాయలు ఎంతో పెట్టండి సార్. అందాక 10 రూపాయలు రూపాయి పెట్టండి, మీ ఇష్టమే ఎంతో కొంత పెట్టండి. నెక్స్ట్ అలా డౌన్లోకి వెళ్ళండి. సేవ్ అండ్ కంటిన్యూ. అలాగే డౌన్కి వెళ్ళండి. డౌన్ డౌన్ వెళ్ళిన తర్వాత ఒకసారి ఓటీపీ అనేది ఆఫ్ చేసింది సార్. అక్కడ ఓటీపీ అయితే పేమెంట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అస్తమానం ఓటీపీ అంటే చిరాకు వచ్చేస్తుంది. అక్కడ ఈమెయిల్ ఓటీపీ అక్కడ సార్ ఆ గ్రీన్ టిక్ మరి పైన ఉంచండి, పైన అక్కడ. ఓకే, అలా డౌన్కి వెళ్ళండి చెప్తాను. డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, డౌన్కి అక్కడ ఒక నిమిషం, ఒక నిమిషం. అక్కడ మెటా పిక్సెల్ ఉంది కదా, సెటప్ పైన క్లిక్ చేయండి చెప్తాను. ఇప్పుడు ఇందాక ఏదైతే సేవ్ కాపీ చేసామో అది పేస్ట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఆ 2 టిక్ మార్క్స్ కూడా ఇవ్వండి. ఓకే, యాడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు పబ్లిష్ చేంజెస్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, ప్రొసీడ్. నెక్స్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, డన్. ఓకే, ఎనేబుల్ పేమెంట్ అనేది వచ్చింది చూసారా మీకు. ఒకసారి ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు గూగుల్ ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి చెప్తాను. అందరూ చూడండి, ఇంతే, అంతకుమించి ఇంకేం ప్రాసెస్ లేదు. ఇంకా ఎర్రర్స్ ఏమైనా వస్తాయంటే అది నెక్స్ట్ పార్ట్ మనం చూసుకుందాం. ఆ న్యూ ట్యాబ్ సార్, న్యూ ట్యాబ్, కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. అది ఉంచండి, అది ఉంచండి. ఇప్పుడు పిక్సెల్ అని ఒకసారి కొట్టండి. గూగుల్ ఎక్స్టెన్స్ పిక్సెల్ ఎక్స్టెన్స్ అని అలాగా. సార్ పిక్సెల్ ఫోన్ కాదు, గూగుల్ పిక్సెల్. అరే గూగుల్ కాదు, ఫేస్బుక్ పిక్సెల్ ఎక్స్టెన్స్ అని కొడితే వస్తుంది. ఫేస్బుక్ పిక్సెల్స్ హెల్పర్ సార్, అది ఉంది కదా పిక్సెల్ హెల్పర్ అని, అది. ఎస్, అంటే మన పిక్సెల్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనకు ఉంటుంది. అలా క్లిక్ చేయండి చెప్తాను. ఓకే, అది ఒకసారి యాడ్ చేయండి చెప్తాను. ఓకే, సార్ అనేబుల్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి కోర్సులోకి వెళ్ళండి. కోర్సులోకి అక్కడ ఉంది చూడండి పైన కోర్స్ అవసరం లేదు, అక్కడ ఉంది చూడండి, దాని పక్కనే కోర్సెస్. ఒకసారి అలా డౌన్ చేయండి, డౌన్కి. ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ షేర్ అని ఉంటుంది చూడండి, ఒకసారి షేర్ క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ షార్టర్ లింక్ అనే దానిపైన క్లిక్ చేయండి, ఒక షార్ట్ అయిపోద్ది యూఆర్ఎల్. ఇప్పుడు కాపీ చేయండి అది. ఇప్పుడు పిక్సెల్, ఇప్పుడు చూడండి అంత పిక్సెల్ యాడ్ చేసాము, బట్ అది అయ్యిందా లేదా అనేది నాకు కూడా డౌట్, మీకు కూడా డౌట్. ఈ డౌట్ క్లారిఫై అవ్వాలంటే మనకి కరెక్ట్గా ఉండాలి. ఏంటి, యూజర్ అనేవాడు చూసినట్టు కనిపించాలి, డీటెయిల్స్ ఇచ్చినట్టు కనిపించాలి, పేమెంట్ చేసినట్టు కనిపించాలి. అయితే మీది అది అవుతుందో లేదో నాకైతే అవగాహన లేదు, బట్ ఒకసారి వెళ్ళి చూడండి సార్ చెప్తాను. ఏదైతే ఉందో ఒకసారి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. అక్కడ ఎస్ అవును, ఇవ్వండి చెప్తాను. అయితే మీరు కోర్స్ అయితే కొనలేదు, అది పేస్ట్ చేయండి, కంట్రోల్ V కొట్టండి చెప్తాను. ఓకే, పిక్సెల్ యాడ్ అయిందా లేదనేది అది చూపిస్తుంది మీకు. ఓకే, ఇలా వచ్చింది అంతా. ఓకే, ఇప్పుడు వచ్చినప్పుడు పిక్సెల్ అక్కడ ఉంది చూడండి సార్ పైన ఎక్స్టెన్షన్ ఇది చేయండి సార్. ఓకే, అది మీరు ఇది చేయండి. ఎస్, పేజ్ వ్యూ అనేది పడింది, అందరు గమనించారా? పేజ్ వ్యూ అనేది పడింది. ఓకే, అయితే మీరు అక్కడ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే లేదు. ఒక్కసారి
నేను ఒకసారి రీక్లెయిమ్ చేసుకుంటాను. నాకు మన గ్రూప్లో పెట్టండి సార్ ఆ లింక్, కోర్స్ లింక్ పెట్టండి చెప్తాను. ఈ కోర్స్ లింకా? కోర్స్ లింక్ పెట్టండి ఒకసారి. థ్యాంక్స్. ఓకే పెట్టారు కదా, ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే గాయస్ ఒకసారి అది మ్యూట్ చేసుకోండి, ఎవరో నాయిస్ ఎవరితో వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు కనిపించిందా, ఇది పేజ్ వ్యూ పడినట్టు అనమాట. ఓకేనా, పేజ్ వ్యూ పడింది. ఇలా చూసిన వాళ్ళందరికీ పేజ్ వ్యూ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎన్రోల్ నౌ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రెండు కూడా ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తున్నారా, స్క్రీన్ అయింది కదా, క్లియర్ కదా అందరికి? అవుతుంది సార్. ఓకే డన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ 2 అనేది వచ్చిందంటే సెకండ్ స్టెప్కి వెళ్ళినట్టే. ఓకే, ఎండర్ ఇన్ఫర్మేషన్ gmail.com. ఓకే డన్. ఓకే ఓకే, ఇప్పుడు రెండు వచ్చింది, అందరూ గమనించారు కదా రెండు. ఓకే, నెక్స్ట్ మనకి ఫోన్ పే అనేది వస్తుంది, ఎందుకంటే తనది ఈకేవైసీ అప్రూవల్ అయిపోయింది అనమాట. దానివల్ల తనకి డైరెక్టర్గా వస్తుంది మనకి. ఒక్క నిమిషం. ఇక్కడ గమనించండి అందరూ కూడా, 2 వచ్చింది కదా, నేను పేమెంట్ అనేది చేస్తున్నాను. డన్, ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇక్కడ కోర్స్ యాక్సెస్ అనేది నాకు వచ్చేసినట్టే. ఓకే, ఇది నాకు ప్రాబ్లం, ఇది నా సైడ్ కూడా ఇందులో రాదు. మ్, అలా అనమాట, మనకి ఇది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇది మనం కస్టమైజ్డ్గా కూడా మనం పెట్టొచ్చు అనమాట. ఓకే సార్, మీకు పేమెంట్ అనేది వచ్చిందా ఒకసారి? చూడండి ఒకసారి. ఒకసారి నా స్క్రీన్ ఆఫ్ చేస్తాను, ఒకసారి మీది ఓపెన్ చేయండి సార్ ఒకసారి. ఏం పేరు? దుర్గా ప్రసాద్ నాయుడు గారు, అంతేనా? ఎస్ సార్, వచ్చింది ఒకసారి పేమెంట్. ఓకే ఓకే, మేక్ హోస్ట్ పైన క్లిక్ చేస్తాం ఒకసారి. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్ ఒకసారి. గాయ చెప్పింది అర్థమైంది అందరికీ, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది. ఇది కాదు సార్, మీ పేమెంట్స్లో ఒకసారి వెళ్ళని చెప్తాను. పేమెంట్ సార్ ఆ పక్కన ఉంది సార్ అది. సార్ మీకు ఇది పైన ట్యాబ్స్ కనిపించట్లేదా? కనిపించట్లేదు. అది కొంచెం కిందకి డ్రాగ్ చేయండి సార్ అది. చూడండి. ఓకే, 9 రూపీస్. అంటే గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చే పేమెంట్లో 10% అనేది ఇప్పుడు కూడా కట్ అయిపోతుంటుంది. అర్థమైందా? ఎందుకు కట్ అయిపోతుంది అంటే, పేమెంట్ గేట్ వే అనేది వాళ్ళు రేజర్ పేతో అవుతారు. వాళ్ళు 2%, వీళ్ళు ఎంతో కొంత పర్సంటేజ్, ఇలాంటి చాలా అంటే చాలా ఉండడం వల్ల అలా అయిపోతుంటది. ఓకే, ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. సరేనా? ఈ రోజు పేమెంట్ అలా కూడా రేపు మీకు అకౌంట్లో పడిపోతుంది. ఓకేనా? అర్థమైందా అందరికీ? ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే, ఈ విధంగా మనం పిక్సెల్స్ అనేది యాడ్ చేయాలి. అయితే ఇంకో ఇక్కడ విషయము, పిక్సెల్స్ ఇంకా కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో కూడా ఇంకా మనకు ఉంటుంది. ఒకసారి ఇది కాపీ చేశారు కదా సార్, ఒకసారి ఈవెంట్స్ లోకి వెళ్ళండి సార్, చెప్తాను. ఈవెంట్స్ అంటే అది కొంచెం డ్రాగ్ చేయండి సార్. అక్కడ కాదు, ఫేస్బుక్ లో ఈవెంట్స్. తెలుగు పక్కన ఉంది సార్. అది ఒకసారి అలా డౌన్లోడ్ వెళ్ళండి ఒకసారి. సార్ అవన్నీ అవసరం లేదు, అవన్నీ అక్కడే మీరు ఎక్కడే ఉండాలి. టెక్స్ట్ ఈవెంట్ పైన క్లిక్ చేయండి సార్ ఒకసారి, టెక్స్ట్ ఈవెంట్. ఓకే, అలా డౌన్కి రండి, సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఒకసారి. సార్ ఒకటి ఇక్కడ కాదు, ఒకసారి పైకి వెళ్ళండి సార్, చెప్తాను. పైకి వెళ్ళండి, అక్కడ క్రియేట్ ఒకసారి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. క్రియేట్, అక్కడ కాదు క్రియేట్. అక్కడ ఏం చేస్తారు అంటే, క్రియేట్ కస్టమ్ కన్వర్షన్ పైన క్లిక్ చేయండి ఒకసారి, చెప్తాను.
ఇది ఇలా కస్టమైజ్గా చేసుకుంటే పర్చేజ్ వచ్చినా కూడా పర్చేజ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేమ్ పైన ఏదో ఒకటి ఇవ్వండి సార్. నేము ఆ కోర్స్ కాదు, పైన అది కోర్సు ఏదో ఒకటి ఇవ్వండి, పేరు చెప్తాను. కోర్సు లేకపోతే డిజిటల్ ప్రోడక్ట్స్ ఏదో ఒకటి ఇవ్వండి. ఓకేనా, కోర్స్ అనేది ఇచ్చారు మీరు. అలా డౌన్కి రండి సార్. డేటా సోర్స్ వచ్చేసరికి డిజిటల్ ప్రొడక్ట్స్. సార్ కిందకంటే మరి కిందకి కాదు, అక్కడ ఈవెంట్ కాదు కాదు, యాక్షన్ కోర్స్ ఏదైతే ఉందో ఒకసారి యాక్షన్ సోర్స్ దానిపైన క్లిక్ చేయండి. ఓకే, వెబ్సైటే ఉంచండి. అలా డౌన్కి రండి సార్. అక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ అక్కడ యూఆర్ఎల్. ఓకే, ఆల్ యూఆర్ఎల్ ట్రాఫిక్ ఒకసారి ఉంచండి సార్, చెప్తాను. అలా కిందకి రండి సార్, కొంచెం చెప్తాను. ఇది కూడా మీరు చేస్తే ఇంకా మంచిది. బేసిక్గా నేను ఇలా చేసినట్టు ఉన్నా, నాకు సరి గుర్తులేదు. ఓకే, ఇక్కడ యాడ్ యువర్ కీవర్డ్స్ ఉంది కదా, కీవర్డ్స్ కన్నా ఒకసారి యూఆర్ఎల్ పక్కన ఉంది కదా సార్, కంటైనర్స్, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, ఒకసారి ఉంచండి, అలానే ఉంచండి. సార్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి ఒకసారి, ఈక్వల్స్ అని. ఓకే, ఫస్ట్ ఆప్షన్ పెట్టండి సార్, ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. ఇప్పుడు ఇందాక కాపీ చేసాం కదా, సార్ ఒకసారి ఒక్క నిమిషం, యాడ్ యూఆర్ఎల్ కీవర్డ్స్ ఒకసారి మరొకసారి పెట్టండి, థర్డ్ ఆప్షన్. ఇప్పుడు మీ యూఆర్ఎల్ అనేది ఒకసారి ఇవ్వండి సార్ అక్కడ. ఓకే ఓకే, మొత్తం వచ్చినట్టుంది. ఒకసారి ఇందాక షార్ట్ యూఆర్ఎల్ ఉంది కదా, దాన్ని ఒకసారి పెట్టండి సార్, షార్ట్ యూఆర్ఎల్. లేకపోతే ఒక పని చేయండి సార్, అది ఉంచండి, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదండి, అది ఉంచండి సరిపోతుంది. వెళ్ళండి సార్ ఒకసారి. సార్ ఇప్పటి వరకు ఏదైతే చేస్తారో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంతవరకే చెయ్యండి. ఇది ఎక్స్ట్రా, ఇంకా దీని గురించి ఏం డౌట్స్ ఉంటే కూడా మనం తర్వాత మాట్లాడుకుందాము. ఓకే, ఉంచిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయండి సార్ ఒకసారి, క్రియేట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, డిజిటల్ ప్రొడక్ట్. ఓకే, డన్. ఒకసారి రీఫ్రెష్ చేయండి ఒకసారి అక్కడ, ఒకసారి ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి అది. గైస్ మరీ అంటున్నాను, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంతవరకు ఏదైతే చేస్తారో అంతవరకే. ఇది ఎక్స్ట్రాగా అంటే మాన్యువల్గా కూడా మనం చేయడానికి, పిక్సెల్స్ యాడ్ చేయడానికి మనకి. ఇప్పుడు అక్కడ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి, అది రెండో ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఒకసారి చూద్దాం. ఓకే, అక్కడ మీ వెబ్సైట్ అనేది ఒకసారి ఇవ్వండి సార్, వెబ్సైట్ ఇవ్వండి చెప్తాను. ఇచ్చేసాక టెక్స్ట్ ఈవెంట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. బేసిక్గా మీకు ఇక్కడ అవ్వదు. ఒకసారి క్లోజ్ చేయండి సార్, దాన్ని క్లోజ్ చేయండి ఒకసారి. అంటే దీన్ని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఓపెన్ చేశారో దాన్ని. గైస్ ఇప్పటివరకు ఏదైతే చెప్పారో దానిపైన మాత్రం మీరు ఫోకస్ చేయండి అంతే. ఇక దీని మీద మరీ ఎక్కువ దృష్టి పెట్టద్దు, మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసారా, మీకు పిక్సెల్స్ అనేది మాన్యువల్ సెటప్ ఏదైతే ఉందో అది వచ్చింది ఇక్కడ, పేజ్ వ్యూ అనమాట. ఓకేనా, ఒకసారి పైకి వెళ్ళండి సార్ అలా. అయితే ఇప్పుడు ఒక పని చేయండి సార్, సూపర్ ప్రొఫైల్లో ఒకసారి లాగౌట్ అయిపోండి. ఎక్కడ కాదు, సూపర్ ప్రొఫైల్లో మీరు కాపీ చేశారు కదా దాన్ని, అక్కడ లాగౌట్ అయిపోండి చెప్తాను ఒకసారి. అంటే కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి. ఆ కింద ఉంటుంది సార్, కింద డౌన్ యాక్ కిందకి వెళ్ళండి, దుర్గా ప్రసాద్ ఉంది కదా అక్కడ సైన్ అవుట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే ఒకసారి వెళ్ళండి చెప్తాను ఒకసారి. మాన్యువల్ సెటప్ ఏదైతే ఉందో ఒకసారి వెళ్ళండి సార్ చెప్తాను. అక్కడ అక్కడ ఇక్కడ డౌన్కి వెళ్ళండి చెప్తాను, డౌన్కి రండి, కిందకి రండి అలా. అక్కడ క్లియర్ యాక్టివిటీ అని ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి చెప్తాను. ఒకసారి దానిపైన క్లిక్ చేయండి, పోనీ మాన్యువల్ సెటప్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. అయితే మనకి కొద్దిగా ఈవెంట్స్ టైం పడుతుంది అని ఉంటుంది కదా, అలా కిందకి వెళ్ళండి చెప్తాను, కిందకి వెళ్ళండి. ఓకే, ఒకసారి పైకి వెళ్ళండి ఒకసారి కొంచెం అలా. ఇక్కడ 5 ఆప్షన్ సెలెక్టెడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి చూద్దాం. అది కాదు సార్, ఇక్కడ డౌన్ ఇంకా డౌన్, అక్కడ పైన, ఆ పైన ఇటుపక్క సార్, ఇటుపక్క
ఇంకా కొంచెం పైకి అది ఒకసారి క్లిక్ చేయండి ఒకసారి. స్టాండర్డ్ ఈవెంట్స్, కస్టమర్ ఈవెంట్స్. ఓకే. ఇప్పుడు యాడ్స్లోకి వెళ్ళండి సార్. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఒకసారి అవుతుందా లేదా అనేది మనకు కూడా అర్థమవుతుంది. మీరు ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ చేసే ఉన్నారా మీరు? ఒకసారి ఆగండి సార్, ఒకసారి ఆగండి. కనెక్ట్ చేశారా? అయితే మనకి యాడ్ అవ్వడానికి ఒకసారి 2-3 డేస్ కూడా టైం పట్టచ్చు. ఒకసారి చూద్దాము. ఆ పిక్సెల్స్ అనేది చెప్తున్నాను కదా, ఆ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. క్రియేట్ క్యాంపెయిన్ పైన క్రియేట్. అక్కడ కాదు, క్రియేట్ వ్యూ కాదు, క్రియేట్ క్యాంపెయిన్ అక్కడ ఉంది చూడండి. అక్కడ నెక్స్ట్ ఉంది కదా సార్, దానిపైన క్లిక్ చేయండి చెప్తాను. అది ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి పోనీ. అది వదిలేయండి, ట్రైన్ అవ్వ పని. అక్కడ క్రియేట్ ఉంది చూడండి అటు సైడ్, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ సేల్స్ అని ఉంటుంది, అలా డౌన్కి వెళ్ళండి చెప్తాను. అక్కడ సేల్స్ అని ఉంటుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అంటే లాస్ట్ ఆప్షన్. ఓకే, కంటిన్యూ చేయండి, కంటిన్యూ అంతే. ఓకే, అలా డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇంకా డౌన్కి వెళ్ళండి, అలా డౌన్కి వెళ్ళండి. కంటిన్యూ పైన నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. అలా డౌన్కి వెళ్తూ ఉండండి. డౌన్ ఒకసారి వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. అక్కడ వెబ్సైట్ పైకి వెళ్ళండి సార్, పైకి వెబ్సైట్ ఉంటుంది చూడండి అక్కడ. ఓకే, అలా డౌన్కి వెళ్ళండి, డౌన్కి. ఒకసారి పైకి వెళ్ళండి ఒకసారి. లేదు, పైకి వెళ్ళండి, పైకి. ఓకే, డైరెక్ట్ అక్కడ కిందకి రండి, ఒకసారి కిందకి రండి. అక్కడ క్రియేట్ పిక్సెల్ డేటా సెట్ ఉంది కదా, ఒకసారి క్రియేట్ పిక్సెల్ పైన క్లిక్ చేయండి ఒకసారి చూద్దాం. ఒక నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి చెప్దాం, అక్కడ చూద్దాము. ఇక్కడ కూడా అయితే సార్ కోర్స్ కాదు, న్యూ డిజిటల్ ప్రోడక్ట్ అని ఇవ్వండి చెప్దాం ఒకసారి. న్యూ డిజిటల్ ప్రోడక్ట్స్. క్రియేట్ పిక్సెల్. సార్ ఇక్కడ వద్దులేండి సార్, వద్దు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవన్నీ అడిగే అవకాశం ఉంటుంది. క్లోజ్ చేసాను సార్, క్లోజ్ చేసాను, పర్లేదు. అక్కడ డేటా సెట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. డేటా సెట్ పైన అక్కడ ఉంది కదా, అక్కడ దానిపైన ఆ మధ్యలో క్లిక్ చేయండి. ఓకే, న్యూ డిజిటల్ ప్రోడక్ట్స్ అని అలా వచ్చేసిందా? అది వద్దులేండి, ఇన్యాక్టివ్లో ఉంది, అది అవసరం లేదు. అంటే పిక్సెల్స్ అనేది ఇంకా రాలేదు, మీకు మేబీ కొంచెం టైం పడుతుంది. చూద్దాము. ఒకసారి ఇందులోకి వెళ్ళండి సార్ ఒకసారి. ఒకసారి మనకి వెబ్సైట్ ఇది యాడ్స్ డేటాబేస్ ఉంది కదా, అందులోకి డేటా సెట్స్ ఉన్నాయి కదా, అది ఉంచండి సార్. దాంతో మీకు పని లేదు, నార్మల్గా వెళ్ళిపోండి ఆ పైన. సార్ అవన్నీ అవుతుంది సార్, ఒకసారి పైకి వెళ్ళండి. పైన ట్యాబ్స్ ఉంటాయి కదా, డేటా సెట్స్ అని ఇందాక చేశారు కదా అది. ఓకే, అది ఒకసారి రీఫ్రెష్ చేయండి. అది వావ్ సార్ ప్రసాద్ గారు మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. వావర్ పైన క్లిక్ చేయండి సార్. వావర్ వ్యూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళండి సార్ చెప్తాను. అక్కడ క్రియేట్ పైన ఉంటుంది, క్రియేట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ కాదు, డౌన్లో క్రియేట్. అక్కడ క్రియేట్ కస్టమ్ కన్వర్షన్ పైన క్లిక్ చేయండి చెప్తాను. పైది ఇప్పుడు అది పేస్ట్ చేయండి సార్. ఇందాక ఏదైతే ఇచ్చారో ఒక నేమ్ ఒకసారి పైకి వెళ్ళండి సార్. పైది నేమ్ ఒకటి ఇవ్వండి ముందు, ఏదో ఒక నేమ్ ఇవ్వండి చెప్తాను. డిజిటల్ ప్రొడక్ట్స్ అని ఇవ్వండి చెప్తాను. ఓకే, అలా డౌన్కి రండి ఒకసారి. ఇంకా కిందకి రండి సార్. అక్కడ థర్డ్ ఆప్షన్ ఇవ్వండి ఒకసారి, లేకపోతే అలా ఉంచండి సార్, అలా ఉంచండి. చూద్దాం ఒకసారి. యూఆర్ఎల్ ఇవ్వండి చెప్తాను.
ఓకే. క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకే. డిజిటల్ ప్రొడక్ట్స్ డన్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఓకే. ఒకసారి రీఫ్రెష్ చేయండి ఒకసారి. సార్ చెప్పండి. రీఫ్రెష్ సార్, రీఫ్రెష్. కొంచెం ఈవెంట్స్ అనేది కొంచెం డిలే అవుతుంది, ఒకసారి చూద్దాం నేను. అక్కడ క్లియర్ యాక్టివిటీ అన్ని ఒకసారి క్లియర్ చేసింది సార్, అన్ని డిలీట్ చేసింది. ఓకే. నెక్స్ట్ పైన ఒకసారి క్లిక్ చేయండి ఒకసారి అది. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేయండి అది, చూద్దాం. అక్కడ ఒకసారి యూఆర్ఎల్ ఇవ్వండి చూద్దాం. యూఆర్ఎల్ సార్, యూఆర్ఎల్. టెక్స్ట్ ఈవెంట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. పిక్సెల్ వచ్చింది లేదు చూడండి ఒకసారి అలా. అది ఓకే, అది వచ్చిందా? నెక్స్ట్ పైన ఎన్రోల్ పైన క్లిక్ చేయండి ఒకసారి, ఎన్రోల్. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి ఒకసారి చూద్దాం. పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ కూడా చేసేయండి సార్. ఓకేనా? ఓకే సార్. క్రియేటర్ కార్డ్ పర్చేస్ ప్లాన్ అని వచ్చింది సార్. లేదు లేదు, వేరే నెంబర్ ఇవ్వండి సార్, వేరే నెంబర్ ఇవ్వండి. తీసుకోండి సార్ ఒకసారి చూద్దాం. ఏం చేయాలి సార్ ఇప్పుడు నెక్స్ట్? యాక్సెస్ కోర్స్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఆ మూడని వచ్చింది సార్ అక్కడ, మీరు గమనించారా? మీరు బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయింది. అక్కడ 3 వచ్చింది. ఒకసారి ఇప్పుడు చూడండి సార్, అందులో పిక్సెల్ టెక్స్ట్ యాడ్లోకి వెళ్ళండి. అంటే ఇప్పుడు ఇందాక చూసారు కదా, టెక్స్ట్ చేశారు కదా అందులోకి. ఈవెంట్స్ మేనేజర్లో ఉంది కదా అది. అక్కడ మీరు మారినప్పుడు 3 అనేది వచ్చింది. ఓకే, అంతా అయిపోయింది. చూసారు ఇక్కడ పేమెంట్ కంప్లీటెడ్, మాన్యువల్ సెటప్ అంతా కూడా. మీరు అంతా గమనించారు ఇదంతా కూడా. ఇప్పుడు వచ్చింది సార్, రిఫ్రెష్ చేసిన తర్వాత. అదే. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో పేమెంట్ కంప్లీటెడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వచ్చింది. అంటే మనకి కొద్దిగా ఒకసారి లేట్ అవుద్ది, అప్పుడు రాలేదు మాత్రం అనుకోవద్దు. అందుకే అన్నాను ఇందాక, మళ్ళీ ఏదైతే 12 నిమిషాలు 13 నిమిషాల వరకు చూసారో అది అంతే. దాని తర్వాత మిగతా చూస్తే కన్ఫ్యూజన్ అవుద్ది. అక్కడ వరకు చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా కనిపించింది, మీరు పైకి వెళ్ళి క్లిక్ చేయండి సార్. పిక్సెల్ పైన 3 ఉంది చూడండి ఒకసారి. 3 అక్కడ కాదు, ఇక్కడ సార్ 3 సార్ 3. లేదు సార్, పిక్సెల్స్ పైన యాడ్ చేశారు కదా ఇందాక, ఎక్స్టెన్షన్, గూగుల్ ఎక్స్టెన్షన్. ఓకే. పైన సార్, ఎక్కడ సార్? పైన సార్. ఎస్, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, మనకు కనిపించట్లేదు కానీ అక్కడ 3 ఉందంటే అది ఆటోమేటిక్గా అయిపోయినట్టే. ఓకే, ఉంది ఇది సార్. ఇప్పటి వరకు ఏదైతే చూసారో ఇంతవరకు చెయ్యండి. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. 14, 13, 12 నిమిషాల వరకు ఏదైతే చేసామో
అదంతా కూడా చేయండి అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకే. ఓకే సార్, ఇప్పుడు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా చెప్తాను. అయితే ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఫేస్బుక్లో మళ్ళీ వెళ్ళండి సార్ ఒకసారి, మళ్ళీ పిక్సెల్ యాడ్ క్రియేట్ చేయండి ఒకసారి, ఇందాక చెప్పినట్టు చూద్దాం ఒకసారి మళ్ళీ యాడ్ అయింది లేదనేది కూడా. సేమ్ థింగ్ మళ్ళీ ఏం చేయమంటారు? ఫేస్బుక్లో వెళ్ళండి సార్, సేల్స్ యాడ్ కోసం, సేల్స్ యాడ్ కోసం. పైకి వెళ్ళట్లేదు సార్ ఇది. మ్మ్. అది కిందకి దించండి సార్, దానికి ప్రాబ్లం ఎందుకు? ఏం చేయమంటున్నారు సార్ ఇప్పుడు? సార్, ఏం చేయమంటున్నారు? మళ్ళీ సూపర్ ప్రొఫైల్ లాగిన్ అవ్వమంటారా? యాడ్ సార్, ఫేస్బుక్ యాడ్స్ సార్, ఫేస్బుక్ యాడ్స్ సేల్స్ క్యాంపెయిన్ రన్ చేసాం కదా ఇందాక, క్రియేట్ చేసాం కదా అది. ఇదే కదా. ఎస్, అది తీసేయండి, అది తీసి డిలీట్ చేసిండి మొత్తం అంతా ఒకసారి, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయండి ఫ్రెష్గా. ఎడిట్ చేయాలా సార్ ఇది? సార్ అసలు డిలీట్ చేసింది సార్, అక్కడ ఇంటూ ఉందో చూడండి పైన, ఆ ఇంటూ క్లిక్ చేయండి. క్లోజ్ చేసిండి, అది డిలీట్ చేసిండి మొత్తం అంతా. ఇది డిలీట్ చేశాను. డిలీట్ అక్కడ పైన ఉంది చూడండి సార్, పైన 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 డిలీట్, ఇంకొంచెం పైన, ఇంకా ఎస్, అక్కడ 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 ఇక డిలీట్ అది. అంటే మళ్ళీ అది రావడానికి మనకు టైం పడుతుంది. ఇప్పుడు చూసారా, యాక్షన్ స్టెప్స్ అన్ని కూడా వచ్చాయి అలా. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రియేట్ మళ్ళీ క్లిక్ చేయండి, వచ్చిందంటే పర్లేదు, లేదంటే ఒక టైం పడుతుంది దానికి వచ్చేసరికి. ఓకే, సేల్స్ ఎందాక ఏం చేసాను అది చేయండి సార్ నేను. మళ్ళీ ఇదే చేయమంటారు కదా సార్? సేమ్ సేమ్ అంతే, ఎందాక అవేం చేయాలి సార్, అవేం కలపదు సార్, ఉంచండి అవి అలా. నెక్స్ట్కి వెళ్ళండి, నెక్స్ట్ నెక్స్ట్ అదే సార్, అదే కిందకి డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు ఎందాక వెబ్సైట్ వేయించారు, వెబ్సైట్ ఏం కూడా వెబ్సైట్. ఓకే, ప్రెసెంట్ వచ్చిందో లేదో చూద్దాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అక్కడ డేటా సెట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, రాలేదు, ఇది ఒకటే వచ్చిందా? సేమ్ అదే వచ్చింది కదా సార్. సరే ఓకే, వెయిట్ చేయండి, చూద్దాం ఒకసారి. ఓకేనా, రేపటి వరకు సరేనా? ఓకే సార్. అంటే మనకి పేమెంట్లు ఎప్పుడైతే మనకు అక్కడ వచ్చింది చూసారా ఫేస్బుక్లో, మనకి ఆ ఫేస్బుక్లో కాదు, ఫేస్బుక్ పిక్సెల్స్ మనం చూసాం కదా, అది వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు అయినట్టే. అక్కడ మీకు గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది చూడండి మొత్తం అంతా, డౌన్కి డౌన్ అంటే డౌన్ చూసుకుంటే పర్చేజ్ అయ్యిందా లేదా అలా అలా. ఓకే ఓకే సార్. ఓకే, అయితే మిగతాది నేను రేపు చెప్తానులేండి, సరేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే. హలో అండి, అందరికీ కూడా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎండైర్ ఇన్ఫోడక్ ఛానల్, అలానే మీసాల దొరగారు యూట్యూబ్ ఛానల్. గైస్, ఇప్పటి వరకు మీరు డిజిటల్ ప్రోడక్ట్ని ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతారో తెలుసా? సేల్స్ క్యాంపెయిన్స్ ఆల్రెడీ సెట్ చేసాము, అంతా కూడా సేల్స్ ఎలా వచ్చాయి ఇక్కడ చూడండి. 71 సేల్స్, అలానే 118 సేల్స్, 112 సేల్స్, 129 సేల్స్, ఇవంతా ఎలా వచ్చింది, నేను ఎంత డబ్బులు ఖర్చు చేశాను, ఎంత డబ్బులు ఖర్చు చేస్తే ఎంత రెవెన్యూ వచ్చింది కంప్లీట్గా చెప్తాను. అది బేసిక్గా ఒక వీడియో షూట్ చేస్తాను ఆల్రెడీ, కానీ ప్రాబ్లం ఏమైందంటే ఆ వాయిస్ రాలేదన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల పాటు వీడియో అనేది ఆల్రెడీ రికార్డ్ చేసా, బట్ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది రాలేదు, మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇది కాదు, ఇంతకు మించి నేను చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. ఇది మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు
అండ్ నేను స్టెప్ బై స్టెప్ ఇది లాస్ట్ వీడియో, చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ₹1,00,000 పైన నేను ప్రాఫిట్ తీసుకున్నాను. ఎలా ఏంటనేది కూడా రెవెన్యూ వచ్చేసరికి ఆల్మోస్ట్ ₹1,50,000, ₹1,40,000 వచ్చింది నాకు. అది మీకు చెప్తా. ఇవి కొన్ని క్యాంపెయిన్స్ మాత్రమే, ఓకేనా. అండ్ ఇవి రీఫ్రెష్ చేసి కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ ఏదేదో అనుకుంటారు కదా, అయితే ఇది రీఫ్రెష్ అవుద్దులండి. ఇప్పుడు డిజిటల్ ప్రోడక్ట్ రిలేటెడ్గా నేను ఒక 4 వీడియోలు చేశాను. మొదటిది ఏంటి, డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఎలా ఆన్లైన్లో సెల్ చేయొచ్చు, ఇది చెప్పా. నెక్స్ట్ డిజిటల్ ప్రోడక్ట్స్ని ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పేమెంట్ గేట్వే అనేది తీసుకోవాలి, మనం ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, కంప్లీట్గా 2 వీడియోలు నేను చెప్పాను. 3 వీడియోలో ప్రోడక్ట్లు, ఈ బుక్ ఎలా తయారు చేయాలి, డిజిటల్ ప్రోడక్ట్లు ఎలా తయారు చేయాలి, ఏ టూల్స్ని ఎలా సెల్ చేయాలి అనేది కూడా 3 వీడియోలు అని చెప్పాను. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి 4 వీడియో నిన్న అప్లోడ్ చేసింది. ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ల్యాండింగ్ పేజ్ ఈ ప్రోడక్ట్ పేజ్లో కాస్మో ఫీల్డ్ ఎలా తయారు చేసుకోవాలి, పిక్సెల్స్ ఎలా తయారు చేయాలి అనేది కూడా ఇందులో లైవ్ క్లాస్లో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోతో ఇది ఎండ్ అయిపోతుంది ఈ సిరీస్ అనేది. నేను నెక్స్ట్ లైవ్ క్లాస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. దానికంటే ముందు మీ నుండి నాకు ఒకటి కావాలి. అదేంటంటే దయచేసి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్మోస్ట్ ఒకప్పుడు నేను 5-6 సంవత్సరాల కిందట ఒకప్పుడు కంటెంట్ వీడియోస్ చేసేవాడిని. దాని తర్వాత ఎంతసేపు ప్రమోషనల్ వీడియోసే. ఇక్కడ నుండి ఇవన్నీ చూస్తే ఇవన్నీ ప్రమోషన్ వీడియోసే. కోర్స్ తీసుకోమనో, లేకపోతే నా క్లాస్కి రమ్మనో, లేకపోయినట్లయితే పలానా ప్రోడక్ట్ తీసుకోమనో ఇలాగే చెప్పాను తప్ప అసలు కంటెంట్ నేను ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి నేను ఇవ్వడమే మానేశాను అనమాట. కానీ మళ్ళీ ఈ మధ్య నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను. ది బెస్ట్ కంటెంట్, ఇంటర్నేషనల్ కంటెంట్ తెలుగులో ఎవరు కూడా ఇవ్వలేనిది నేను మీకు పెట్టాలి అంటే మీ నుండి నాకు సపోర్ట్ కావాలి. దయచేసి చెప్తున్నాను, ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సార్, అంత బాగుంది, మీకు డిజిటల్ ప్రోడక్ట్ చెప్పగల అర్హత ఏముంది, ఈ వీడియోలో చెప్పాను నాకు ఎంత వచ్చింది ఏంటనేది. కానీ కొన్ని రిజల్ట్స్ అనేవి చూపిస్తాను, దానివల్ల ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఏంటనేది అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ సెటప్ చేసుకున్న తర్వాత ఓకే డిజిటల్ ప్రోడక్ట్ నేను చూజ్ చేసుకున్నాను, కాస్మో ఫీల్డ్ అకౌంట్ తయారు చేసుకున్నాను, ఒక ప్రోడక్ట్ తయారు చేసా, ఫేస్బుక్ పిక్సెల్స్ క్రియేట్ చేసా, దాని తర్వాత యాడ్స్ కూడా రన్ చేసా. రిజల్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా క్యాలిక్యులేట్స్ తీసి మరి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఎన్ని సేల్స్ వచ్చి నాకు చెప్పాను కదా గైస్. మొదటిది ఏంటి, డిజిటల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, కాస్మో ఫీల్డ్ అకౌంట్ తయారు చేసుకున్నాను, ఒక ప్రోడక్ట్ తయారు చేశాను, ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేశాను. ఇది రిజల్ట్ వీడియో, అర్థమవుతుందా. ఇక్కడ ఏంటి, ఫేస్బుక్ యాడ్స్ యొక్క రిజల్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ నేను ఏ టూల్స్ రిలేటెడ్గా చేయాలని అనుకుంటున్నాను, మీ సపోర్ట్గా ఇచ్చినట్లయితే రెగ్యులర్గా ఏను ఉపయోగించుకున్న అద్భుతాలు ఎలా చేయొచ్చు అనేది నేను ఫర్దర్గా చేయాలని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ చెప్పండి, లేకపోతే మీకు ఏం కావాలో అది చెప్పండి. అంతేకాదు నేను ఫ్రీలాన్స్కి రిలేటెడ్గా కంప్లీట్గా ఒక కోర్సు చేసా, మీకు అప్లోడ్ చేశాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాను, మీరు నాకు సపోర్ట్ చేస్తేనే, సబ్స్క్రైబ్ చేస్తేనే, లైక్ చేస్తేనే, మీరు దీని నుండి ఏం నేర్చుకున్నారు కామెంట్ చేస్తేనే నేను చెప్పగలుగుతా. డన్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏ సిరీస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు యాడ్ స్పెండ్ నేను ఎంత డబ్బులు పెట్టాను అనేది చూస్తాను చూడండి. ఇప్పుడు 4 క్యాంపెయిన్స్, ఇందాక ఇంతకుముందు వీడియో చేసినప్పుడు 3 చెప్పాను, ఇప్పుడు ఒకటి కూడా యాడ్ చేశా. ఫస్ట్ది వచ్చేసరికి నేను ఇవి యాడ్ స్పెండ్ అనమాట, మీకు క్లారిటీగా కనిపిస్తుందిలేండి. ఇక్కడ యాడ్ స్పెండ్ ఎంత చేశాను నేను, ₹9,500 అనమాట. అవునా, ₹9,500 ప్లస్ ఇక్కడ నేను 9,500 మేబీ వేయలేదు అనుకుంటున్నాను, ఇక్కడ వేసేద్దాం 9,500. ఓకేనా, ₹9,500. ఓకే, ప్లస్ యాడ్ అవుతుందిలేండి. మళ్ళీ చెప్తాను, ఇక్కడ 9,500 ప్లస్ ఇక్కడ ఆల్మోస్ట్ 9,900, ఇక్కడ 10,000 వేసుకుందాం, ప్లస్ 10K ₹10,000. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకెంత, ఇదో 10,300, 10,500 అనుకోండి. 10,000 ప్లస్ 10,500 అంతేనా, ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ప్లస్ 30,000 అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ₹12,000, ఆల్మోస్ట్ ₹12,000. నేను యాడ్ స్పెండ్ ఎంత పెట్టాను, 42,000 యాడ్ స్పెండ్ పెట్టాను అనమాట. ఓకేనా, ఇది ఆల్మోస్ట్ అన్ని కలిపి ఎంత అవుతుంది, ఎంత అవుతుంది గైస్, ఇక్కడ చూద్దాం. 42,000, 10, 10, 32 అంతేనా, 32,000 ప్లస్ 9,500, 9,500, 42,000 అనుకోండి, ఏముంది. ఓకేనా, 42,000. సరే, 42,000 యాడ్ స్పెండ్ యాడ్స్కి పెట్టాను. ఇక్కడ నాకు ఎన్ని సేల్స్ అయ్యాయి చూడండి,
ఇక్కడ వచ్చేసరికి 71 వేస్తానా, ఓకే వేస్తాను. ఇక్కడ వచ్చేసరికి 118 కూడా వేస్తాను. ఇక్కడ వచ్చేసరికి 112 వేయలేదు. ఎక్స్ట్రా దీనికి 112 కలిపితే సరిపోద్ది. ఓకే అంతే. ఇంకోటి వచ్చేసరికి 129 ఉంటుంది అంతే, డన్. ఇక్కడ అయితే చాలా క్యాంపెయిన్స్ ఉన్నాయి, మీకు కొన్ని చూపిస్తున్నాను. ఓకేనా, మొత్తం ఎన్ని సేల్స్ అయ్యాయి, 112 కలపాలి దీనికి అంతే. 310 అంటే ఇవన్నీ కలిపితే 318 వస్తుంది. నేను లాస్ట్ టైం ఇప్పుడు 112 ఎక్స్ట్రా అనమాట. చూపిస్తాను చూడండి. 318 అన్నీ కలిపితే అదే వస్తుంది, మీరు క్యాలిక్యులేట్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. ప్లస్ 112 430 సేల్స్ అనేవి అయ్యాయి అనమాట. ఓకేనా, 400 ఎంత 20 30 430 సేల్స్ అయ్యాయి. ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసరికి నేను 300 రూపాయలకి కొన్ని అమ్మాను, 500 రూపాయలకి అమ్మాను, 350కి అమ్మాను, 400కి ఇవన్నీ కూడా అమ్మాయి. యావరేజ్గా 400 రూపాయలు నేను కాస్ట్ వేసుకున్నాను అనమాట ప్రతి కాస్ట్కి. ఇప్పుడు ఆల్మోస్ట్ 430 ఇంటూ 400 రూపాయలు ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా. 430 ఇంటూ 400 రూపాయలు 1,00,000 ఎంత గైస్, ఇక్కడ వేద్దాం. నాకు ఎంత మనీ వచ్చింది, 1,72,000 రూపాయలు వచ్చింది. డన్. 1,00,000 ఎంత వచ్చింది కదా, మైనస్ నేను యాడ్ స్పెండ్ ఎంత పెట్టాను, 42,000. యాడ్ స్పెండ్ ఎంత పెట్టాను, 42,000. 1,30,000 రూపాయలు. ఓకేనా, చూసారా నిజానికి ఒక జాబ్ చేస్తే ఎంత రెవెన్యూ వస్తుంది, 15,000, 10,000, 12,000. కానీ డిజిటల్ ప్రోడక్ట్లో ఇంత వాల్యూ అనేది ఉంది. ఇక్కడ 4 చెప్పా, ఇంకా బోల్డ్ ఉన్నాయి గాయస్, బోల్డ్ ఉన్నాయి క్యాంపెయిన్స్. కానీ ఎక్కువ చెప్పినా కూడా మీరు మోటివేషనల్ ఫీల్ అయిపోయి ఎలా పడితే అలా చేస్తారు. నాలెడ్జ్ నేర్చుకొని చేయండి. ఇక్కడ చూడండి, కేవలం 4 యాడ్ సెట్లకి నేను 42,000 రూపాయలు ఖర్చు చేస్తే నాకు 4 యాడ్ సెట్లు కలుపుకొని సేల్స్ 430 సేల్స్ అనేవి అయ్యాయి. ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసరికి 400 రూపాయలు. 400 ఇంటూ 430 ఆల్మోస్ట్ 1,72,000 రూపాయలు సంపాదించాను. అందులో యాడ్ స్పెండ్ తీసిగా 1,30,000 రూపాయలు అనేది ప్రాఫిట్. ఎంత అద్భుతంగా ఉంది. ఓకే, ఇది యొక్క రిజల్ట్ అనమాట. ఆల్మోస్ట్ అంటే ఫేస్బుక్ యాడ్స్ సేల్స్ కానీ నేర్చుకుంటే అంత గొప్ప బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆల్మోస్ట్ చూడండి, ఇందులో 95,000 మందికి ఇది చూపించింది. అకౌంట్స్ ఆల్మోస్ట్ 35,000 మందికి ఇది చేరింది. కానీ ఎంతమంది కొన్నారు, 129 మంది కొన్నారు. బేసిక్గా ఇది ఎంతమంది కొనాలో తెలుసా, ఇక్కడ మీరు గమనించుకోండి. ఇక్కడ గమనించండి. 104 పీపుల్ అనే వాళ్ళు కొన్నట్లయితే అసలు 177 మంది 177 మంది కొనాలి. ఇక్కడ 177 మంది కొనాలి, బట్ కొనలేదు. కానీ 400 ఆల్మోస్ట్ 129 సేల్స్ అయినా అయ్యా. ఓకేనా, ఇది నేను చెప్పాల్సింది. అంటే డిజిటల్ ప్రోడక్ట్ అనేది ది బ్యూటిఫుల్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మీకు లైవ్ క్లాస్ అనేది పెడతాను. ఎందుకంటే అసలు బేసిక్గా అందరూ తెలివైన వాళ్ళే, అందరూ చాలా బాగా చేస్తారు. ఓకేనా, కానీ ఎక్కడ ఒక రాంగ్ స్టెప్ చేయడం వల్ల రిజల్ట్ రాదు. ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, సేల్స్ క్యాంపెయిన్ ఎలా సెట్ చేయాలో తెలియదు. కొన్ని డౌట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా లైవ్ క్లాస్ని పెడతాను. అంతేకాదు 1, 2, 3, 4 ఇది ఒక 5 ఈ 5 వీడియోస్ అని కలిపి ఒక కోర్సు లాగా కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. మూవీ కట్లా ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ 54 నిమిషాల. అలానే ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకేనా, అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. మంచి డిజిటల్ ప్రోడక్ట్ తయారు చేయండి. తయారు చేయడం రావట్లేదా, ఇక్కడ ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఇవి చూడండి అబ్బా. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ప్లేలిస్ట్ కూడా డిజిటల్ ప్రోడక్ట్ని తయారు చేసి ఈ 5 వీడియోలు కూడా ఇందులో పెడతాను. ఇవి చూడండి. నెక్స్ట్ నా వీడియోస్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ సిరీస్ ఏం చేయాలి అనేది కూడా చెప్పండి. ఇంకా బ్యూటిఫుల్గా ఏ టూల్స్ చాలా బెస్ట్ ట్రెండింగ్ ప్రెజెంట్. అండ్ ఏను ఉపయోగించుకుని రకరకాలు చేయొచ్చు. అవి ఎలా చేయొచ్చు, విఎఫ్ఎక్స్ కూడా ఈజీగా చేయొచ్చు. అలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ చెప్పదామని అనుకుంటున్నాను. మీరే చెప్పాలి, అది చెప్పాలా లేదని. రోజుకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తా. ఓకే, అండ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వందే మాత్రం. జై హింద్. తప్పకుండా మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారు కదా? దిస్ ఈజ్ అ డిజిటల్ ప్రోడక్ట్లో లాస్ట్ వీడియో. అసలు బేసిక్గా ఈ 5 వీడియోస్తోనే నేను వదిలేయవలసిందనమాట. ఓకేనా, కానీ మీలో చాలామంది కాదు, ఒక పర్టికులర్ ఒక పర్సన్ నన్ను ఏమడిగారంటే, ఇక్కడ 42,000తో 1,72,000 రూపాయలు మీరు సంపాదించారు కదా,
బాగుంది. అయితే మీరు ఒక ₹1,00,00,000 సంపాదించడానికి 24 లక్షల రూపాయలు కదా పెట్టాలి, మీరు 24 లక్షల రూపాయలతో ₹1,00,00,000 ఎందుకు సంపాదించట్లేదు అని ఒక పర్సన్ అడిగారు అనమాట. నా డ్రీమ్ వచ్చేసరికి నిజానికి ₹1,00,00,000 సంపాదించాలని చాలా వీడియోస్ చెప్పారు, బాగుంది. కానీ 24 లక్షల రూపాయలు పెడితే ఆల్రెడీ మీకు ఏదైతే మీకు 1 CR అనేది టచ్ అయిపోతుంది కదా అని. అయితే మీరు చెప్పింది నిజమేనండి. అసలు బేసిక్గా కామెంట్ పెట్టి అండ్ వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు. మీరు చెప్పింది నిజమే. దానికి ఆన్సర్ చెప్పబోయే ముందు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చినప్పుడు మనం అప్పు తెచ్చైనా సరే పెట్టవచ్చు కదా డిజిటల్ ప్రోడక్ట్లో. బట్ ఎందుకు ఎవరు అలా చేయరు? లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? వీటన్నిటిని నేను చెప్తాను ఈ వీడియోలో, చాలా జాగ్రత్తగా వినండి. అయితే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. అండ్ ఈ ఛానల్లో ది బ్యూటిఫుల్ కంటెంట్ అనేది నేను పెడుతున్నాను. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, దాని గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను. ఇప్పుడు ఒక పర్సన్ నన్ను అడిగారు, అది నన్ను తిడుతూ కాదులేండి, జస్ట్ ఒక డౌట్ అనమాట. ఇప్పుడు అప్పు తెచ్చైనా సరే 20 లక్షలు 10 లక్షలు మనం పెట్టవచ్చు కదా, మనకి 1 CR వస్తుంది అన్నప్పుడు అలా ఎందుకు చేయకూడదు కూడా. అది ఎందుకు చెప్తాను నేను. దానికి చెప్పబోయే ముందు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా వాల్యూ కంటెంట్ అనేది ఇస్తాను. తెలుగులో ఎవరు కూడా ఇవ్వని కంటెంట్ అనేది తప్పకుండా ఇస్తానండి. అండ్ ఫ్రీలాన్స్కి రిలేటెడ్ ఒక కోర్స్ మొత్తం చేశాను. అలాంటి డిజిటల్ ప్రోడక్ట్ గురించి నేను 5 వీడియోస్ 6 వీడియోస్ చేశాను. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి, ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోస్ అన్ని కలుపుకొని ఒక వీడియోలా చేసి కూడా రేపు అప్లోడ్ చేస్తాను అనమాట, సరేనా? అయితే డిజిటల్ ప్రోడక్ట్ అనేది ఎంత గొప్పదో తెలుసా? డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ $2.5 ట్రిలియన్. అంటే మన తెలుగులో చెప్తాను చూడండి, అంటే మనకు అర్థమయ్యే భాషలో అంటే 2,70 ట్రిలియన్ రూపాయలు అంటే దాదాపుగా 208 లక్షల కోట్ల రూపాయలు అనమాట. అర్థమవుతుందా? డిజిటల్ ప్రోడక్ట్లో అంత బిజినెస్ అనేది ఉంది. మనకు అర్థమయ్యే విధంగా నేను ChatGPTని అడిగి నేను చెప్తున్నాను. ఎంత? 2,800 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, ఎంత ఉంది కదా. మీరు చెప్పినట్టుగా 24 లక్షల రూపాయలు పెడితే ₹1,00,00,000 ఎందుకు రాదు అనేది చెప్తాను చూడండి, చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఆల్ ప్రొడక్ట్స్ వల్ల మనకి రిజల్ట్ రాదు, ఓకేనా? అంటే మనం పిచ్చిగా ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకోనో లేకపోయినట్లయితే పిచ్చిగా ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుంటే సక్సెస్ అనేది రాదు, ఓకేనా? సక్సెస్ అనేది రాదు. ఇప్పుడు ఒక ఈబుక్ ఉంది, పెట్టాను, దానివల్ల రిజల్ట్ రాకపోవచ్చు, ఓకేనా? అయితే సక్సెస్ అయ్యే ప్రోడక్ట్, ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. నాకు ఒక క్యాంపెయిన్ వల్ల ఒక 10,000 రూపాయలు పెడితే ఒక 30,000 రూపాయలు వచ్చింది అనుకుందాం, ఓకేనా? 10,000 రూపాయలు పెడితే ఒక 30,000 వచ్చింది అనుకుందాం. అన్ని క్యాంపెయిన్స్ అలా సక్సెస్ అనేది అవ్వవు. ఎప్పుడు సక్సెస్ అవుతుంది తెలుసా? అవి ట్రెండ్ ప్రోడక్ట్లు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఓకేనా? ట్రెండింగ్లో ఉన్నవి ఏవైనా ప్రోడక్ట్లు అంటే ఏ రిలేటెడ్గా మనం ఏ చేసినా కూడా అన్ని సక్సెస్ అవ్వ, కొన్ని అవుతాయి అన్నమాట. ఇలా మనం తెలియడానికి ఏమవుతుంది, ఒక 500 రూపాయలు 300 రూపాయలు 1000 రూపాయలు 2,000 రూపాయలు పెట్టి మనం టెస్టులు చేస్తున్నప్పుడు మనకి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది ఆ ప్రోడక్ట్, ఓకేనా? నేనే కాదు, అందరూ డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ తీసుకోండి లేదా డ్రాప్ షిప్పింగ్ తీసుకోండి. ఇప్పుడు ఇన్ని డబ్బులు పెడితే ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే అందరూ అదే కదా చేస్తారు. మిగతా ఎందుకు చేయరు అంటే కొంతమందికి టెస్టింగ్ తెలియదు. ఇంకోటి ఏంటో తెలుసా, ఏదో పనికిమాల ప్రోడక్ట్లు చూసేసి ఏదో ఇది పెడితే ఏదో ఒకటి అయిపోద్ది కదా అనుకొని పెట్టడం రాంగ్. ఇంకోటి ఏంటంటే డ్రాప్ షిప్పింగ్, నార్మల్ డ్రాప్ షిప్పింగ్కి డిజిటల్ బిజినెస్కి ఏదైతే ఉందో డిజిటల్ డ్రాప్ షిప్పింగ్కి చాలా తేడా అనేది ఉందన్నమాట. ఎందుకు ఉంటుంది అంటే డిజిటల్ ప్రోడక్ట్లు వచ్చేసరికి మనం ఒకసారి క్రియేట్ చేస్తే ఎన్నిసార్లు అమ్ముకోవచ్చు. కానీ ఫిజికల్ ప్రోడక్ట్కి RTO అని, నెక్స్ట్ డెలివరీ కాస్ట్ అని, నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ పంపించిన ఇబ్బందులు, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. కానీ డిజిటల్ ప్రోడక్ట్లో ఓన్లీ ఒకసారి ప్రోడక్ట్ తయారు చేసేసి మార్కెట్ చేసుకుంటే చాలు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. అంటే చెప్పాను కదా, అన్ని ప్రోడక్టులకి సక్సెస్ అనేది రాదు. అన్ని ప్రోడక్ట్లు కూడా ఇలాగా 10,000 పెడితే 30,000 వచ్చేయాడు, 50,000 పెడితే 70,000 వచ్చాడు, ఇలాంటివి జరగవు. ఇది మైండ్లో చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్ దివాళీ వస్తుందా? ఇప్పుడు చెప్తాను చూడండి. దివాళీ వస్తుంది కదా, దీని రిలేటెడ్ ఏదైనా ఒక ప్రోడక్ట్, ఫిజికల్ ప్రోడక్ట్ అనట్లేదు, అసలు నేను ఫిజికల్ ప్రోడక్ట్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఫిజికల్ ప్రోడక్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలామంది లక్షల్లో కోల్పోయారనమాట వాళ్ళ డబ్బుని. నేను దీని గురించి చెప్పట్లేదు. ఫిజికల్గా కాకుండా డిజిటల్ అంటే ఈ బుక్ కానీ లేకపోతే లక్ష్మీ మంత్ర ఈ బుక్ చదివితే మీకు సిరి సంపదలు వస్తాయని అలాంటి ఈ బుక్స్ రెడీ చేసినట్లయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇప్పుడు ట్రెండింగ్ ప్రెజెంట్ ఇదే కదా, దివాళీయే కదా ట్రెండింగ్ అనేది.
ట్రాకర్స్ ఇవి. అలానే లక్ష్మీదేవి రిలేటెడ్గా ఈ బుక్స్ తయారు చేసి అమ్ముతున్నారు. హిందీలో చాలామంది అమ్ముతున్నారు. అలాంటివి ఏవైనా చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇదే ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఈ రోజున ఒక ఏ టూల్ గురించి నేను మార్కెట్ చేశాను అనుకుందాం. ఈ ఏ టూల్ ట్రెండింగ్ వల్ల 10,000 పెడితే 30,000 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ ట్రెండ్ అయిపోయిన తర్వాత లేకపోతే అది పోయిన తర్వాత ఏ టూల్ని మళ్ళీ ఎంత పెట్టినా దానివల్ల సేల్స్ అనేవి రావు, రిజల్ట్ రావు. అప్పుడు నేను స్టాప్ చేస్తాను కదా, అదే అనమాట. అందుకు నేను ఒక రైట్ ప్రోడక్ట్ కోసమో రైట్ టైం కోసమో ఒక ట్రెండింగ్ ఏదైతే ఒక ఆపర్చునిటీ వస్తుందో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ వచ్చిన దాంట్లో నేను డబ్బులు సంపాదిస్తాను అనమాట. ఈ పాయింట్ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు 10,000 పెడితే 30,000 వచ్చాయని నేను డబల్ త్రిబుల్ వచ్చిందనేసి నేను వచ్చేసి ఒక 10 లక్షల రూపాయలు అందరూ పెట్టిస్తే ఒక 30 లక్షలు వచ్చేసారి మాత్రం భ్రమ పడొద్దు. కానీ దీనివల్ల రిజల్ట్ ఏంటి? ఇప్పుడు మరి అంతా అయినప్పుడు మరి ఎందుకు సార్ చేయడం అని మీరు అనుకోవచ్చు. నేనేం చెప్పాను, నేను 42,000 రూపాయలు పెడితే 1,72,000 రూపాయలు సంపాదించాను కదా. 1,72,000 రూపాయలు ఎన్ని రోజులు మనం సంపాదించగలము? ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జాబ్ చేస్తున్నారు మీరు, రోజుకి వచ్చేసరికి ఒక 15,000 అనుకుందాము. 15,000 డివైడ్ ఇంటూ కొడదాం. ఓకే, 15,000 ఇంటూ ఎంత? 12 నెలలు. అప్పుడు ఎంత అయింది? 1,00,000 ఇది. కానీ ఈ 42,000 1,72,000 రూపాయలు ఏదైతే ఉందో నేను ఆల్మోస్ట్ కేవలం 1 మంత్లో ఎర్న్ చేసింది. అర్థమైందా? 1 మంత్లో నేను సంపాదించాను. నువ్వు ఏదైనా ఒక జాబ్ చేసుకుని లేకపోతే ఇంకేం చేసుకుని ఇలాంటివి కానీ చేసినట్లయితే మాత్రం ఒకనొక టైంకి మీకు ఒక అవగాహన వస్తుంది. సరేనా? అండ్ ఇది నేను చెప్పాల్సి, మీకు డౌట్ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. మనం ఎంత పెడితే అంత వచ్చేస్తుంది అనుకున్నప్పుడు అందరూ అప్పు తెచ్చేసి నాకు ఇవ్వరా 30 లక్షలు లేదా నేను ఇలా పెడతానంటే ఖచ్చితంగా ఇస్తారు నా రిజల్ట్ చూసి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా చాలామంది ఉంటారు. కానీ రైట్ ప్రోడక్ట్ కోసము మనకు రైట్ టైం కోసం వెయిట్ చేయాలి, టెస్టింగ్లు చేసుకుంటూ వెళ్ళాలి. ఒక సక్సెస్ అవుతే దాన్నే మనం స్కేలప్ చేయాలి. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఏంటంటే డిజిటల్ ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక కోర్స్ లాగా చేసి అప్లోడ్ చేస్తాను. సరేనా? రేపు. జై హింద్.